సాయి గాయత్రి. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్ అండి, అందరికీ సాయిరామ్. అందరికీ వినిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకే అమ్మా, సాయిరామ్. మనం ఈ రోజున ఈ మీటింగ్ ఈ ఆన్లైన్ లో సిస్టర్ అనామిక గారితో ఈ మీటింగ్ సెషన్, ఇంటరాక్టివ్ సెషన్ పెట్టుకున్నాము. మెయిన్ రీజన్ ఏంటంటే ఈ క్వారంటైన్ కరోనా ఈ పరిస్థితుల్లో అందరూ లాక్డౌన్ అయి ఇంట్లో ఉండిపోయారు. యూత్ పిల్లలే కానీ, చదువుకునే పిల్లలు, అటు జాబ్స్ చేసే పిల్లలు, కెరియర్ గురించి, ఇంకా వాళ్ళ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ ఆగిపోయాయి. చాలా చాలా సమస్యలు మైండ్ లో, వాళ్ళకి సమాధానాలు దొరకని ప్రశ్నలు చాలా మిగిలిపోయాయి. సో వాళ్ళందరికీ మన సిస్టర్ అనామిక గారితో మనం సమాధానము, వాళ్ళ ప్రశ్నలకి సొల్యూషన్స్, ఆన్సర్స్ తెలియచేయటం. అండ్ ఇంకొకటి, ఆన్లైన్ క్లాసెస్ అని బాల వికాస్ పేరెంట్స్ అందరికీ కూడా పిల్లల ద్వారా చాలా చాలా ప్రాబ్లమ్స్. ఈ టైంలో, ఈ లాక్డౌన్ టైంలో పిల్లలు బుక్స్ వైపుకి మొగ్గు చూపట్లేదు, మొబైల్ ఫోన్స్ కావాలి. ఆన్లైన్ క్లాసెస్ కేమో పేరెంట్స్ కంపల్సరీ మొబైల్ ఫోన్స్ ఇవ్వాల్సి వస్తుంది పిల్లలకి. వాళ్ళు ఫోన్ లో క్లాస్ వింటున్నారో ఏమింటున్నారో కంటిన్యూగా మానిటర్ చేయటం, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ నేనే చెప్తే వెళ్తే టైం అయిపోతుంది. వీటికి ఆన్సర్లు మన సిస్టర్ అనామిక గారు ఇస్తారు. అనామిక గారి గురించి మనం కొంచెం బ్రీఫ్ గా తెలుసుకుందాము. ఆవిడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటివేషనల్ స్పీకర్, అండ్ ఆల్సో ఆవిడ బెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే స్వామి స్టూడెంట్. ఆవిడ సిస్టర్ గారు అనామిక గారు పుట్టక ముందే స్వామి వాళ్ళ ఫ్యామిలీకి బ్లెస్సింగ్స్ ఇచ్చేసారు. అంత గ్రేట్ అచీవ్మెంట్ చేసుకున్నారు అనమాట వాళ్ళు స్వామి తరఫు నుంచి. అండ్ ఆవిడ రేడియో మిర్చిలో రేడియో జాకీగా చేశారు. యూత్ ని ఎంత మోటివేట్ చేస్తారంటే అనామిక గారు, నేను అల్వాల్లో స్వయంగా ఆవిడ మీటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళాను. యూత్ పిల్లల్ని ఆవిడ చేసే మోటివేషన్ నేను లైవ్ గా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంత మోటివేట్ అయిన దాంట్లో మా పాప కూడా ఒకటి. సో అందరూ అనామిక గారి ఆన్లైన్ సెషన్ రేపు ఉంది అని యూత్ పిల్లలందరికీ కాల్ చేస్తే అందరూ హ్యాపీ అన్నమాట. ఓకే ఓకే, మేం జాయిన్ అవుతాం అని. సో ఇక అనామిక గారితో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా అనామిక గారికి తెలియచేసాము. లేదు ఇప్పుడు సార్ మేడం చెప్పండి సిస్టర్, క్వశ్చన్స్ మీ దగ్గర ఉన్నాయా లేకుంటే మేము అడగాలి? ఉన్నాయి క్వశ్చన్స్. ఓకేనండి, అడగాలంటే అడగొచ్చు, లేదా నా దగ్గర ఉన్న క్వశ్చన్స్ ఫస్ట్ తర్వాత ఇంకా వేరేది ఏదైనా మిస్ అయింది చెప్తాము. ఓకేనండి. అడగాలనుకుంటే యూ కెన్ ప్రొసీడ్. ఫస్ట్ మీ దగ్గర ఉన్న క్వశ్చన్స్ కి కొందరు పేరెంట్స్ యూత్ పిల్లలు పంపించారు. సో వాటికి మీరు ఆన్సర్లు ఇస్తే మనకి ఇంకా సెషన్ మిగిలింటే మనము మాట్లాడుకుందాం. ఓకే అండి. సాయిరామ్. సాయిరామ్, అందరూ మ్యూట్ లో ఉండండి, డిస్టర్బెన్స్ రాకుండా. సాయిరామ్ మేడం, కంటిన్యూ. సాయిరామ్. I offer my humble salutations at the lotus feet of Bhagwan Baba. స్వామి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టాలెంట్ ఇస్తారు. అండ్ ఒకసారి స్వామి స్టూడెంట్స్ అడిగారు, వాట్ ఈస్ టాలెంట్ ఏంటి అని అడిగినప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క ఆన్సర్, అంటే స్వామి అడిగినప్పుడు వెంటనే మనం ఆన్సర్స్ ఇవ్వాలి కదా. సో వాళ్ళు చాలా ఉత్సాహంగా వాళ్ళకి నచ్చే ఆన్సర్స్ చెప్తారు. టాలెంట్ అంటే ఇది, టాలెంట్ అంటే అది, టాలెంట్ అంటే ఇది, టాలెంట్ అంటే అది అని రకరకాలుగా వాళ్ళ ఆన్సర్స్ వాళ్ళు ఇస్తున్నారు. బట్ స్వామి రైట్, స్వామి మాత్రం హీ వాజ్ నాట్ కన్విన్స్డ్. హీ వాజ్ స్టిల్ వెయిటింగ్ రైట్ ఆన్సర్ ఎవరు ఇస్తారా అని. బట్ మనం ఎప్పుడైనా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేము. సో ఫైనలీ స్వామి ఏమన్నారంటే టాలెంట్ ఈజ్ గాడ్ అన్నారు. ఓకే, సో ఇందాక మోటివేషనల్ స్పీకర్ అని మీరు చెప్పారు కదా,
నిజం చెప్పాలంటే నాలో ఈ క్వాలిటీ లేనే లేదు. స్వామి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టాలెంట్ హీ టాక్స్ త్రూ. ఒకళ్ళని దిస్ పర్సన్ షుడ్ బి డాన్సర్ అని సెలెక్ట్ చేస్తారు. స్వామి డాన్సెస్ త్రూ హిమ్. దిస్ పర్సన్ షుడ్ బి స్పీకర్. స్వామి టాక్స్ త్రూ హర్ ఆర్ హిమ్. సో ఇట్ ఈస్ టోటలీ స్వామిస్ టాలెంట్. అండ్ నేను స్వామి స్కూల్ జాయిన్ అయిన తర్వాతే ఇలా మాట్లాడగలుగుతున్నాను, లేకపోతే ఇంత టాలెంట్ నాలో జీరో. సో ఐ విల్ ప్రే టు స్వామి, మీరు పంపించిన క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ ఇవ్వకూడదు. ఇట్ ఈస్ ఓన్లీ స్వామి హూ షుడ్ టాక్ టు మీ. దిస్ ఇస్ మై హంబుల్ ప్రేయర్ టు స్వామి. నా దగ్గర వచ్చిన క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్, డ్యూ టు కరెంట్ సిచ్యువేషన్ children feel anxiety, stress, uncertainty as education is disturbed a lot. How parents should support their children, and especially how దీనికి స్వామి మనకి చాలా సార్లు అన్నారు కదా, హర్రీ వర్రీ ఇవన్నీ దీని వల్ల స్ట్రెస్ అవుతుంది. సో యు ఆర్ స్ట్రెస్ బికాస్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ అని చెప్పారు స్వామి. సో డోంట్ వీ హ్యావ్ ఫెయిత్ ఇన్ స్వామి దట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ, లెట్ us put it on him. ఓకే, ఇది థియరీ. హౌ డు వి యాక్చువల్లీ గో అబౌట్ ఇట్? ఈ సెషన్ ఎండ్ అయ్యేటప్పటికి మీకు తెలుస్తుంది. ఓకే, దిస్ ఇస్ వన్ సింపుల్ వే. వన్ మోర్ థింగ్ ఐఎమ్ టెలింగ్ యూ, మన పిల్లలకి వాట్ వీ నీడ్ టు టెల్ ఇస్, మదర్ గా నేను ఉన్నానని కాదు, స్వామి ఇస్ దేర్. స్వామి ఇస్ క్లోజర్ దాన్ మదర్. సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, మీకు స్ట్రెస్ అనిపించినా, యాంగ్జైటీ అనిపిస్తున్నా, పుట్ ఇట్ ఆన్ స్వామి, పుట్ ఇట్ ఆన్ హిస్ ఫీట్. మోర్ దెన్ మదర్, స్వామి విల్ గైడ్ అని. వీ నీడ్ టు మేక్ షూర్ పిల్లలకి స్వామి మీద ఫెయిత్ ఎక్కువ ఉండాలి, మోర్ దెన్ అస్. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ థింక్ బృందావన్ క్యాంపస్ లో ఒకసారి స్వామి వాజ్ అంటే ఒక డిస్కోర్స్ ఇస్తున్నారు. స్వామి మాట్లాడుతున్నప్పుడు చక్కగా, సారీ దిస్ వాజ్ ఇన్ చెన్నైలో స్వామి మాట్లాడుతున్నారు. ఎంత బాగా మాట్లాడుతున్నారంటే అక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళందరూ స్వామి మాట చక్కగా వింటున్నారు. సడన్లీ చిన్న పిల్లోడు గట్టిగా ఎడవడం మొదలు పెట్టాడు. తల్లి ఒడిలో కూర్చున్న పడుకున్న చిన్న చంటి పాప గట్టిగా ఏడుస్తుంటే అందరికి అర్థం కావట్లేదు. వై ఇస్ ద చైల్డ్ క్రైమ్? మదర్ దగ్గరే ఉంది చైల్డ్, వై షుడ్ ద చైల్డ్ క్రై? సడన్లీ స్వామి డిస్కోర్స్ ఆపేసి ఇలా అభయహస్తంగా చేయి పెట్టిన తర్వాత హీ డిడ్ సంథింగ్, ఒక యాక్షన్ లాగా ఇట్లా ఏదో చేశారు. చేసిన తర్వాత అక్కడ ఎవరైతే చిత్తూరు నాగయ్య గారు స్వామి స్పీచ్ ట్రాన్స్లేట్ చేస్తున్నారు, అప్పుడు ఆయనకు ఒక కాయిన్ చూపించి, ఇది గొంతులో అతుక్కుపోయింది, అందుకే ఆ బాబు ఏడ్చాడు అని స్వామి చెప్పడం జరిగింది. సో ఈవెన్ దో ద మదర్ ఇస్ దేర్, మదర్ కన్నా క్లోజ్ ఎవరు? స్వామి. సో పుట్ ద ప్రాబ్లమ్స్ ఆన్ హిమ్ అనేది, యాజ్ మదర్స్ వీ నీడ్ టు టెల్ అవర్ చిల్డ్రన్ టు డిపెండ్ ఆన్ హిమ్, టు రిలై ఆన్ హిమ్. ప్రతి సెకండ్ హ్యావ్ అ కాన్వర్సేషన్, టాక్ టు స్వామి. స్వామి ఈరోజు ఏం జరిగింది తెలుసా, ఇలా 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 జరిగింది. టాక్ యాజ్ ఇఫ్ హీస్ రియల్లీ దేర్, ఫోటో కాదు, హీస్ దేర్. హౌ మెనీ ఆఫ్ అస్, అంటే యూత్ గానీ స్టూడెంట్స్ గానీ ఎంతమంది వి గో అండ్ టెల్ అవర్ ఇష్యూస్ టు స్వామి, కెన్ యూ గైడ్ మీ, ఇలా జరిగింది ఈ రోజు, స్వామి కెన్ యూ హెల్ప్ మీ, ఇలా జరిగింది ఈ రోజు అనేది. దిస్ ఇస్ ద అప్రోచ్. ఇఫ్ వీ హ్యావ్ దిస్ అప్రోచ్, అక్కడి నుంచి కూడా రెస్పాన్స్ అదే విధంగా వస్తుంది. అండ్ దట్ ఈస్ ఫర్ షూర్. సో దిస్ ఇస్ వన్ వే. అంటే యాంగ్జైటీ, స్ట్రెస్, అన్సర్టెనిటీ. ఐ విల్ కమ్ మోర్, వేరే క్వశ్చన్స్ కూడా రిలేటెడ్ టు దిస్. ఐ విల్ స్టిల్ కమ్ టు దాట్. సో ఇంకొకటి, లైక్ యాజ్ మదర్స్ మేము ఆ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలంటే, ఫస్ట్ మీరు మదర్ అని ఆ పదవి నుంచి కిందికి రండి. ఐఎమ్ నాట్ మదర్, ఐఎమ్ అ ఫ్రెండ్ టు మై చైల్డ్. సో నేను మా అబ్బాయికి మా అమ్మాయికి నేను ఫ్రెండ్ అని ఏ విధంగా ప్రూవ్ చేయగలను? సమ్ టైమ్స్ వాళ్ళలాగా నేను కొంచెం మస్తీ చేయాలి. ఐ షుడ్ బి నాటీ అట్ టైమ్స్. ఎప్పుడు బోధన, కమాన్ డోంట్ డూ నో అని చెప్తే, they will also look at me as if I'm somebody above them. I should come to their level, be with them. నేను ఒక కిడ్ లాగా, ఏ యో చలో లెట్స్ డూ దిస్. వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళు మాట్లాడే డూడ్ వాట్సాప్ అంటే, వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ మనం కూడా వాళ్ళకి ఏంటంటే ఒక విధంగా వి గివ్ దెమ్ అష్యూరెన్స్, యూ అండ్ ఐ ఆర్ ఫ్రెండ్స్ అని ఒక అష్యూరెన్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళకున్న యాంగ్జైటీ, వాళ్ళకున్న స్ట్రెస్ ఫస్ట్ మనతో షేర్ చేసుకుంటారు. అండ్ దెన్ వాళ్ళు ఒకవేళ షేర్ చేయకపోతే అది బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో అప్పుడు మనతో షేర్ చేసుకున్నారనుకోండి, వీ విల్ బి ఏబుల్ టు హెల్ప్ దెమ్ అవుట్ విత్ అవర్ ఎక్స్పీరియన్స్ దట్ వీ హ్యావ్. ఒక మదర్ గా స్వామి ఒక ఇంట్యూషన్ ఇస్తారు, ఈ సిచ్యువేషన్ ని ఇలా హ్యాండిల్. మనం ఎవరు ఎక్స్పీరియన్స్డ్ మదర్ ఎలా అవుతాము? గ్రాడ్యువల్ గా యాజ్ వి ఫేస్ సిచ్యువేషన్. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? ఇంట్యూషన్ వల్ల, విచ్ ఇస్ గివెన్ బై గాడ్. ఇట్స్ గాడ్స్ గిఫ్ట్. కాబట్టి
పిల్లలకి మనం ఐఎమ్ మదర్ కమాన్ నాకు చెప్పలేదేంటి అనేది కాకుండా ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అనేది వాళ్ళకి, అంటే జస్ట్ బై టెల్లింగ్ ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అని కాకుండా మన యాక్షన్ ద్వారా వి నీడ్ టు బి దేర్ ఫ్రెండ్ సో దట్ దే స్టార్ట్ షేరింగ్ విత్ అస్. ఇది నేను ట్రై చేశాను, ఇట్ వర్క్స్ విత్ మీ సమ్ టైమ్స్ మా ఇంట్లో కూడా పిల్లలతో ఒకసారి గొడవలు అవుతాయి, అవ్వదు అని కాదు, బట్ దెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ దెర్ ఇస్ లవ్, సో వి అండర్స్టాండ్ ఈచ్ అదర్. సో యూ హ్యావ్ టు ట్రై. ఈ మెథడ్ వర్కౌట్ అవ్వలేదు, ఇంకో మెథడ్ ట్రై చేయండి, దట్స్ వే ఇట్స్ గోయింగ్ టు వర్క్. మాట వినే పిల్లలు అనుకోండి, వాళ్ళని స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ హ్యాండిల్ చేయడానికి చక్కగా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అవన్నీ చెప్పండి. కొంతమంది పిల్లలు అస్సలు మాట వినరు, నో ఐ వోంట్ డూ దిస్, నాకు అక్కర్లేదు. అలాంటి పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఐ థింక్ ఐ విల్ టేక్ అ సెపరేట్ సెషన్ ఫర్ దిస్ కాంప్లికేటెడ్ చిల్డ్రన్. ఆ మదర్స్ కి ఐ విల్ టెల్ దట్ యూ ప్లీజ్ ఫార్మ్ అ సెపరేట్, టేక్ మై నంబర్ అండ్ సెపరేట్ గా నాకు కాల్ చేస్తే అటువంటి పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఐ టేక్ అ సెపరేట్ సెషన్ ఫర్ దెమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Online classes are very stressful as there will not be a physical interaction with the teachers. Understanding the lectures is so difficult. Ultimately, children get into depression. How do parents help in this situation? నిజం చెప్పాలంటే ఆన్లైన్ క్లాసెస్ ఒకవేళ జస్ట్ ఊహించండి, స్టూడెంట్స్ అయ్యో ఒక్కసారి ఊహించండి, మనం గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటున్నాం అనుకోండి, ఈ లాక్డౌన్ వల్ల స్కూల్ లేదు, ఏం లేదు, మన ఊర్లో ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, ఏమి లేదు, ఇప్పుడు క్లాసెస్ ఎలా? నో క్లాసెస్ ఎట్ ఆల్. అప్పుడు మనము సిటీలో ఉన్న పిల్లల్ని, వావ్ వీళ్ళకి ఇంటర్నెట్ క్లాసెస్ అవుతున్నాయా, వీళ్ళకి టీచర్స్ రోజు కంప్యూటర్ లో క్లాసెస్ నేర్పిస్తారట అని సిటీలో ఉన్న పిల్లల్ని చూసి ఊర్లో ఉన్న పిల్లలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? సో ఆల్వేస్ థింక్ ఆఫ్ అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్ అండ్ ఫీల్, వా మనకు ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి. ఎస్, ఇది లగ్జరీ, యాక్చువల్లీ టోటల్ లగ్జరీ. ఐ డోంట్ నో మీలో ఎంతమంది ఈశ్వర్ చంద్ విద్యాసాగర్ గురించి విన్నారు. ఈ వాజ్ సోషల్ రిఫార్మ్ గురించి, అంటే అప్పట్లో ఫ్రీడమ్ ఫైటర్ వీళ్ళందరికి అన్నమాట. అండ్ ఆయన ఎలా అంటే విడోస్ రీమ్యారేజ్ గురించి పోరాడారు అప్పట్లో. సో ఎవ్రీబడి వాజ్ అగేన్స్ట్ విడోస్ ఏంటి, రీమ్యారేజ్ ఏంటి, నో బడి వాజ్ ఇన్ హిస్ ఫేవర్, ఎంటైర్ కంట్రీ వాజ్ అగేన్స్ట్ హిమ్. అంతకన్నా పెద్ద సమస్య మీరు ఫేస్ చేస్తున్నారా, వేర్ కంట్రీ ఇస్ అగేన్స్ట్ యూ? ఇస్ ఇట్ బిగ్ ప్రాబ్లం? అంత పెద్ద స్ట్రెస్ ఫేస్ చేస్తున్నారా? ఎవ్రీబడి వాజ్ అగేన్స్ట్ ఈశ్వర్ చంద్ విద్యాసాగర్, అయినా ఆయన మాత్రం హీ థాట్ దట్ విడోస్ షుడ్ గెట్ రీమ్యారీడ్ అగైన్. అది కాకుండా ఆయన చదువు ఎలా చదివారు, వాళ్ళ ఇంట్లో కనీసం ల్యాంప్ లో నూనె వేయడానికి కూడా డబ్బులు లేవు. అప్పుడు ఎలా చదివారంటే, స్ట్రీట్ లైట్ ఉంటుంది కదా, స్ట్రీట్ ల్యాంప్ కింద కూర్చొని రాత్రి చదివి ఎగ్జామ్స్ ఇచ్చేవారు. అంతకన్నా ఎక్కువ ప్రాబ్లం మనం ఫేస్ చేస్తున్నామా? ఆన్లైన్ క్లాసెస్ ఆర్ సో స్ట్రెస్ఫుల్. ఒక్కసారి జస్ట్ థింక్, ఐ థింక్ ఇట్స్ అ లగ్జరీ. ఇంట్లో కూర్చున్నాము, మనకు ఫ్యాన్ కావాలా ఫ్యాన్ వేసుకుంటున్నాము, ఏసీ కావాలా ఏసీ వేసుకుంటున్నాము, అండ్ టీచర్ అక్కడి నుంచి నేర్పిస్తూ ఉంటే యూ జస్ట్ సిట్టింగ్, కాళ్ళు మీద కాళ్ళు వేసుకొని నేర్చుకుంటున్నాము. ఇంతకన్నా లగ్జరీ వాట్ డూ యూ వాంట్? జస్ట్ ఒక్కసారి ఆలోచించండి. మనకి ఇట్స్ లైక్ ఫ్లవర్, మనం పువ్వు మీద ఇలా కూర్చొని everything is so platter. So I think we should be very grateful that online classes, మనం we are eligible for online classes. Physical interaction ఈ రోజు లేదు, బట్ ఎన్ని రోజులు ఉండదు? 1 day ఉండదు, 1 month ఉండదు, 3 months ఉండదు, 1 year ఉండదు. ఆఫ్టర్ దట్ వాట్ విల్ హ్యాపెన్? అగైన్ అంతా మళ్ళీ నార్మల్ అవుతుంది. చేంజ్ ఇస్ ఇన్ఎవిటబుల్, 100% చేంజ్ అవ్వాల్సిందే. లైఫ్ లాంగ్ ఈ పరిస్థితి ఉండదు అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఐ థింక్ ఇస్, మీరు మధ్యలో ఏదైనా అడగాలనుకుంటే యూ కెన్ ప్లీజ్ ఆస్క్ ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు ఆస్క్ ఎనీథింగ్. థర్డ్ క్వశ్చన్ ఇస్, youth are used to going out with friends and spending time at the college and fast food centers, etc. Now all activities are stopped due to COVID. Youth are not active like before. How to motivate them? I understand. See, friends మనకి లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. యూనో మనకి పేరెంట్స్ కావాలి, ఫ్యామిలీ కావాలి, అండ్ ఫ్రెండ్స్ ఆల్సో వి నీడ్. ఐ అగ్రీ విత్ దాట్. కానీ మీరు ఇది వినే ఉంటారు, వెన్ లైఫ్ థ్రోస్ లెమన్స్ ఎట్ యూ, ఏం చేయాలి? మేక్ అ లెమనేడ్. అవునా కదా? ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మనకి ఓపెన్ లేవు, లేదా ఓపెన్ ఉన్నా నాట్ సేఫ్ అని అంటున్నారు. సరే, లెట్ us మేక్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎట్ హోమ్. యూట్యూబ్ లో ఎన్నో వీడియోస్ చూసి మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇంట్లో పిజ్జా చేసుకోవచ్చు, ఇంట్లో బర్గర్ చేసుకోవచ్చు, ఇంట్లో పాస్తా చేసుకోవచ్చు, రకరకాలవి ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. అవునా కదా? సో వెన్ యూ కెనాట్ గో టు అ ఫాస్ట్ ఫుడ్ సెంటర్,
ఇంటిని ఫాస్ట్ ఫుడ్ సెంటర్. సిచ్యువేషన్ ని మీ విధంగా మార్చుకోవడానికి క్రియేటివిటీ కావాలి. గాడ్ హెస్ గివెన్ ఈక్వల్ బ్రెయిన్ టు ఆల్ ఆఫ్ us. సో ఆ క్రియేటివిటీ వాడుకోవచ్చు కదా. లెట్స్ డూ దాట్. లెట్స్ మేక్ అవర్ హోమ్ ఫాస్ట్ ఫుడ్. అమ్మకి చెప్పండి, అమ్మ సాయంత్రం నువ్వేం చెయ్యకు, నువ్వు ఈ బోండాలు బజ్జీలు వద్దమ్మా, నేను కొత్తది ట్రై చేస్తాను. లెట్ యువర్ మదర్ టేక్ రెస్ట్, go to the kitchen, experiment new things, try out new things. It will be good. Take help from mother. అమ్మని కూడా కొంచెం ఇన్వాల్వ్ చేయండి. she'll also feel happy. ఓ వీళ్ళు నా హెల్ప్ తీసుకుంటున్నారు, పిల్లలకి నేను హెల్ప్ చేస్తాను, వాళ్ళు వంట చేస్తాను. That's how it happens. My daughter tries all. నేను ఎప్పుడు కోఫ్తా గిఫ్ట్ అలాంటివి ట్రై చేయను. My daughter does that. Okay. Hello. I'll continue. సైరం కంటిన్యూ. సైరం అందరం ఉండండి. సైరం మీ వీడియోస్ ఆడియోస్ అన్ని కూడా ఆఫ్ చేసి పెట్టి కంటిన్యూ చేయండి. సో తను కొత్తవి ట్రై చేస్తుంటే నేను అసిస్టెంట్ లాగా ఆమెకి కట్ చేసి ఇవ్వడం మాత్రమే చేస్తాను. సో షీ ట్రైస్ అండ్ మై సన్ ట్రైస్ న్యూ థింగ్స్. సో ఇలా కలిసిమెలిసి we have tried new recipes at home. సో ఇంట్లో అట్మాస్ఫియర్ ఆ విధంగా మార్చండి. సో when my daughter is in the kitchen, we are all very happy that some new recipe is going to come up today. So I think that's the way all ఇటు పిల్లలు కూడా ట్రై చేయాలి టు ఇన్వాల్వ్ మదర్స్. అటు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ నాట్ యూస్ టు ఈ ఫాస్ట్ ఫుడ్ అవన్నీ నాకు వంట చేయడం రాదు. సాయిరామ్ కొంచెం గట్టిగా చెప్పండి మేడం. సో నేను మహా అయితే ఐ కెన్ మేక్ ఒక సాంబారు, ఒక పప్పు, ఒక కూరను ఇవే చేయగలను. బికాస్ మా చిన్నప్పుడు ఇవే నేర్చుకున్నాను. కానీ కొత్త పాస్తా గానీ పిజ్జా గానీ ఇటువంటిది నేను చేయాలంటే నాకు రాదు. సో ఐ అలౌ మై చిల్డ్రన్ టు గో టు ద కిచెన్. మై సన్, మై డాటర్ డూ ఇట్. నేను వాళ్ళతో పాటు ఐ ట్రై టు జాయిన్ దెమ్. సో ఒక ఫ్యామిలీ లాగా వెన్ యూ డూ థింగ్స్ టుగెదర్, బాండింగ్ ఇస్ మోర్. బాండింగ్ ఉన్నప్పుడు rest other things also they want to share with you. They feel friendly with you. They feel happy. So we should try this to make our own house a fast food center. And connecting with friends, I think as of now ఇప్పుడు మీరు కోవిడ్ ఉన్న సిచ్యువేషన్ ని can you change? ఒక ఇండివిజువల్ గా ఆ సిచ్యువేషన్ ని నేను మార్చగలనా? What is the answer? Yes or no? నేను మార్చగలను అంటే గ్రేట్, then change it. I cannot change అంటే accept it and then ఉన్న సిచ్యువేషన్ ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. సో వాట్ యూ నీడ్ టు డూ? ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నౌ వీడియో కాల్ చేయొచ్చు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏముంది? ఫ్రెండ్స్ తో వీడియో కాల్ చేయొచ్చు ఫర్ సమ్ టైం, లిమిటెడ్ టైం వీడియో కాల్ చేయండి, చాట్ చేయండి, దట్స్ ఇట్. బట్ నాన్ స్టాప్ ఒక కామా లేకుండా, ఫుల్ స్టాప్ లేకుండా అదే చేస్తుంటే ఇట్ ఎఫెక్ట్స్ ద సెల్స్ ఆఫ్ ద మైండ్. ఈ రోజు తెలియకపోయినా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తెలుస్తుంది. సో లిమిటెడ్ ఫ్రెండ్స్, లిమిటెడ్ ఫ్రెండ్షిప్, లిమిటెడ్ టైంలో మనకి నిజంగా ఎవరైతే వెల్ విషెస్ ఉన్నారో వాళ్ళతో మాత్రమే కనెక్ట్ అవ్వాలి. బట్ అదే నాన్ స్టాప్ చేస్తే అగైన్ పేరెంట్స్ కూడా టెన్షన్ అవుతుంది, ఇదేంటి నాన్ స్టాప్. సో దేర్ ఈస్ అ లిమిట్. అట్ ద సేమ్ టైం యూ షుడ్ నాట్ హ్యావ్ ఫన్ అంటూ ఏం లేదు. హ్యావ్ ఫన్. ఉన్న సిచ్యువేషన్ లో కూడా ఎంజాయ్ లైఫ్. ఆల్వేస్ బీ హ్యాపీ. స్వామి ఎన్నిసార్లు చెప్పారు, ఆల్వేస్ హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఎన్ని సిచ్యువేషన్ లో ఎంతమంది స్వామిని క్రిటిసైజ్ చేశారు. న్యూస్ పేపర్ ఇప్పితే స్వామి గురించి అగేన్స్ట్ గా హెడ్లైన్స్ అంతా అగేన్స్ట్ స్వామి. అటువంటి స్వామి డిడ్ హీ ఎవర్ గో ఇన్ టు డిప్రెషన్? హీ టుక్ హ్యూమన్ ఫార్మ్. కరెక్ట్, ఓకే, హీస్ గాడ్, హీ టుక్ హ్యూమన్ ఫార్మ్ కదా. హ్యూమన్ ఫార్మ్ లో కూడా అవన్నీ అంత నెగిటివిటీ తీసుకున్నా హీ వాజ్ ఆల్వేస్ ఒక చిరునవ్వుతోనే దర్శనానికి వచ్చారు. హీ వాజ్ ఆల్ లైవ్ ఎగ్జాంపుల్ మనకి స్వామి. కమ్ వాట్ మే, వాట్ ఎవర్ ఇస్ ద సిచ్యువేషన్, ఆ స్మైల్ మాత్రం అలాగే ఉంటుంది. సో we should always try to follow what Swami did in his physical form. Next, also another example that I wanted to tell here, situation ni manaku anukulanga ela marchukovalo cheptanu. Like I think Gandhiji okkasari South Africa ki veltunnaru. South Africa ki veltunappudu ship lo veltunnaru. అయితే షిప్ లో వెళ్తున్నప్పుడు బ్రిటిషర్స్ కి గాంధీజీ అంటే అస్సలు పడదు. దే వర్ డెడ్ అగేన్స్ట్ గాంధీజీ. సో వాళ్ళు ఏంటంటే ఓహో గాంధీ ఈ షిప్ లో ట్రావెల్ చేస్తున్నారని తెలుసుకొని ఇలా వైట్ పేపర్స్ తీసుకొని, ఇంత కట్టకట్టలు పేపర్స్ తీసుకొని బూతులు అంటే బూతులు రాశారు అప్పుడు గాంధీ. రాసి ఆ పేజీలు నింపేసి స్టేపుల్ చేసి ఒక పిన్ పెట్టారు అనమాట. ఇది పేపర్ క్లిప్ ఉంటుంది కదా, పేపర్ క్లిప్ పెట్టేసి మొత్తం బూతులు ఇన్న కట్టలు రాసిన తర్వాత వెళ్ళి గాంధీజీకి చేతికి ఇచ్చేసారు. గాంధీజీ అది జస్ట్ చూసారు. చూస్తే మొత్తం బూతులే కాబట్టి ఆయన కూడా
సిచ్యువేషన్ ఇస్ హారిబుల్. మీకు ఇంతమంది మిమ్మల్ని క్రిటిసైజ్ చేసి కెన్ యూ టేక్ ఇట్, ఇంతమంది మీకు బూతులు తిడుతుంటే కెన్ యూ టేక్ ఇట్. ఆయన ఏం చేశారు, ఆ పేపర్ లో అది చక్కగా తీసి తన దగ్గర పెట్టేసుకొని ఆ పేపర్స్ అన్ని చింపేసి డస్ట్బిన్ లో పడేశాడు. ఆయనకి ఏదైతే యూస్ఫుల్ అనిపించిందో he took care of that. What is useless, he threw it in the dustbin. సో ఇటువంటిది మనం సిచ్యువేషన్ ని మనకు అనుకూలంగా మోల్డ్ చేయడం నేర్చుకోవాలి. ఈ రోజు వీ హ్యావ్ లగ్జరీ ఆఫ్ టైం, హౌ డు ఐ యూజ్ ఇట్ అనేది ఆలోచించి we can take advantage of the situation. Then next question was, they are not practicing in any of the devotional, they are not participating in any of the devotional activities conducted by Samiti via online platforms. What are the activities that we can conduct for youth to bring them back? Chala manchi question idi, but I will request youth coordinators to connect with me separately. So నేను youth coordinators ki చెప్తాను how to motivate and get them back to Samiti activities. Okay. Then question number 5, 6 and 7 similar ga unnai, so I'm clubbing all the 3. How to teach good things to our kids, how to love our kids, how to educate and give good habits to our kids. So this is a very, very nice question. See, one thing is how to teach good things to our kids ante nenu ekkado I think I saw a video or I read somewhere, పిల్లలకి మనం ఏది నేర్పించకూడదు. there is always something that we should learn from children, especially వాళ్ళ బాలిక ఏజ్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఇన్నోసెన్స్ చూసి వాళ్ళ ప్యూరిటీ ఎలా ఉందో అది చూసి we need to learn. how do I teach అనుకుంటాం కదా, మనం టీచింగ్ కాదు, we need to learn from children how to be, especially kids ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా they are happy. లైక్ ఒక సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, మనము ఏసీ కార్లో ఆఫీస్కి వెళ్తాము, ఆఫీస్ లో ఏసీ ఉంటుంది, మళ్ళీ ఏసీ కార్లో ఇంటికి వస్తాము, ఇంటికి వచ్చాక మళ్ళీ ఫ్యాను ఏసీ ఏదో ఉంటుంది. ఓకే, అండ్ వి కమ్ బ్యాక్ అయితే అమ్మా చాలా అలసిపోయాను ఇంకేమి చేయలేను. దిస్ ఇస్ ఆ సిచ్యువేషన్. ఇదే చిన్నపిల్లోడు కీప్ ఆన్ ప్లేయింగ్, నాన్ స్టాప్ ఆడుతుంటారు, కాళ్ళు చేతులు ఆడుతుంటారు ఎంటైర్ డే, దే ఆర్ నాట్ టైర్డ్. మనం ఆఫీస్కి వెళ్ళి వచ్చి లేదా ఇంటి పనులు చేసి వి గెట్ టైర్డ్. వై దే ఆర్ నాట్ టైర్డ్, వి గెట్ టైర్డ్. రీజన్ ఏంటి? సో ద బ్యూటిఫుల్ ఆన్సర్ విచ్ వాస్ గివెన్ ఇస్, వాళ్ళు దే లివ్ ఇన్ దిస్ మూమెంట్. దే నాట్ థింకింగ్ రేపు వంట ఏం చేయాలి, రాత్రికి వంట ఏం చేయాలి, మళ్ళీ ఇంట్లో ఫలానా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఏం అందించాలి, వాళ్ళకి ఏం చేయాలి, రేపటికి ప్లాన్స్ ఏంటి, పిల్లడికి ల్యాప్టాప్ ఉందా లేదా, మొబైల్ ఉందా లేదా, చార్జ్ చేసేవా లేదా, ఏమీ లేదు, ఎటువంటి ఆలోచన లేదు. దే లివ్ ఇన్ దిస్ మూమెంట్. ఈ మూమెంట్ గాన్, దిస్ మూమెంట్ గాన్, నౌ గాన్, నౌ గాన్, ఇట్స్ పాస్ట్. సో am I living in this moment అనేది ఇంపార్టెంట్. సో we should as parents మనం ఇంకా రిలాక్స్ అవ్వాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ we relax. పిల్లలు బాగానే ఉంటారు, they will find the way they are. We should focus as mothers, focus on ourselves, on our relaxation. మనం రిలాక్స్ అవుతే బై డిఫాల్ట్ పిల్లలు రిలాక్స్ అవుతారు. హౌ టు టీచ్ గుడ్ థింగ్స్ బై డిఫాల్ట్. ఇప్పుడు మనము ద వెరీ ఫ్యాక్ట్ మనం స్వామి ఫోల్డ్ లో ఉన్నామంటే ఫార్ షూర్ మనం ఏదో ఒక సాయి యాక్టివిటీ అటెండ్ అవుతున్నాము. సో బై డిఫాల్ట్ యు ఆర్ గుడ్, బిలీవ్ దట్ యు ఆర్ గుడ్. ఇఫ్ యు ఆర్ గుడ్ అంటే మీరు ఎగ్జాంపులరీ. మీ ఎగ్జాంపుల్ చూసి బై డిఫాల్ట్ పిల్లలు అది ఫాలో అవుతారు. వాళ్ళు ఇటు కొంచెం అల్లరి చేసినట్టు అనిపిస్తుంది, కానీ ఫైనల్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఏమి చెడ్డ పిల్లలు కాదు. హౌ టు లవ్ అవర్ కిడ్స్. స్వామి ఎప్పుడు ఏ డిస్కోర్స్ ఇచ్చినా ప్రేమ స్వరూపుల్లారా అన్నారు, ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ అని చెప్పారు. సో వెన్ వీఆర్ లవ్, వీఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ అని స్వామి మన మీద ఎంత ఫెయిత్ పెట్టినప్పుడు, వేర్ విల్ వీ లవ్ అవర్ కిడ్స్? వీఆర్ అవర్ సెల్స్ లవ్. అఫ్ కోర్స్ వీ లవ్ అవర్ చిల్డ్రన్. మీరు ఎంత ప్రేమిస్తున్నారో దట్ ఈస్ ఇనఫ్. ఇంకా లవ్ ఇవ్వాలి అంటే ఐఎమ్ నాట్ గివింగ్ లవ్ అని మీకు అనిపిస్తున్నారు. ఎవరైతే ఈ క్వశ్చన్ అడిగారో హౌ టు లవ్ అవర్ కిడ్స్, మీరు ఐఎమ్ నాట్ లవింగ్ మై కిడ్ ఇనఫ్ అని మీకు అనిపిస్తుందేమో, కానీ నో, యు ఆర్ లవ్ యువర్ సెల్ఫ్. ఆ లవ్ ఒక్కొక్కసారి మనము ఇది ఎందుకు చేయలేదు, అది ఎందుకు చేయలేదు అని ఇక్కడ వరకే చెప్తాం, కానీ ఫ్రమ్ అవర్ హార్ట్ వీ లవ్ దెమ్. వి షో యాంగర్ ఓన్లీ ఫ్రమ్ హియర్, కానీ ఇక్కడ మాత్రం హార్ట్ లో మాత్రం వీ హ్యావ్ లవ్ ఫర్ అవర్ చిల్డ్రన్. సో డోంట్ థింక్ దట్ యూ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ ది చైల్డ్. 100% పేరెంట్స్ అంటే యూ హ్యావ్ లవ్ ఫర్ ది చైల్డ్. సో మీ మీద మీకు కాన్ఫిడెన్స్ రావాలి. నథింగ్ టు డూ విత్ ది చైల్డ్ హియర్.
how to educate and give good habits to our kids. So ఇక్కడ again see if a mother is doing all good things, అది ఎక్కడికి వెళ్ళదు. బై డిఫాల్ట్ అది పిల్లలు చేస్తారు. లేదా కొన్నాళ్ళకైనా, ఇఫ్ నాట్ నౌ, యాజ్ దే గ్రో బిగ్ దే విల్ సీ మై మదర్ వుడ్ డూ దిస్. నేను చిన్నప్పుడు ఎప్పుడు మా నాన్నగారు చేసింది ఎప్పుడు చేయలేదు. హీ వుడ్ డూ సో మచ్ ఆఫ్ గార్డెనింగ్, ఇది అది, నేను ఎప్పుడు చేయలేదు. బట్ నౌ నాకు ఎంత ఇంట్రెస్ట్, వాట్ ఎవర్ మై ఫాదర్ వుడ్ డూ. నాకు అప్పుడు చిన్నప్పుడు ఎంతసేపు గేమ్స్ ఆడాలి. బయటికి నాకు తలుపు తీస్తే చాలు పారిపోయి బయటికి ఐ వుడ్ ప్లే ఫర్ అవర్స్ టుగెదర్. పట్టుకొని లోపల తెచ్చి బుక్స్ అమ్మ నన్ను లాక్ చేసి టీవీ ఆఫ్ చేస్తే గానీ నేను చదివేదాన్ని కాదు. అటువంటి అమ్మాయిని నేను. టుడే ఐఎమ్ టాకింగ్ హియర్. సో ఐ డోంట్ థింక్ అది రాంగ్, అల్లరి చేస్తే తప్పు. టుడే ఐ వాంట్ టు డూ ఎవ్రీథింగ్ దట్ మై ఫాదర్ డిడ్. మై ఫాదర్ ఒక స్వీపర్ నుంచి సిఇఓ వరకు he looked at everybody equally. Now I want to do that. మా నాన్నలాగే నేను కూడా అలా చేయాలి. When my father died, ఎంత మంది అంటే I have not seen a congregation like that. అంత మంది came to give respect to him. From the sweeper of the colony, postman of the colony, into CEO of companies. So this shows that, I can spread love like my father. So don't worry. Be nice yourself. ఈ రోజు కాకపోయినా రేపైనా కొన్నాళ్ళకైనా దే విల్ ఫాలో యూ. సో యాజ్ పేరెంట్స్ జస్ట్ డూ యువర్ డ్యూటీ. సో నేను స్కూల్లో ఉన్నప్పుడు, పుట్టుపర్తిలో చదివినప్పుడు, మున్ని ఆంటీ మా హెడ్ మిస్ట్రెస్ అనమాట. ఆవిడ 800 స్టూడెంట్స్ 600 స్టూడెంట్స్ ని ఆవిడ హ్యాండిల్ చేసినప్పుడు, బ్యాచ్ తర్వాత బ్యాచ్ ఎంతమంది అల్లరి స్టూడెంట్స్ ని వాళ్ళు హ్యాండిల్ చేశారు కదా. సో మేము పెద్దదైన తర్వాత, ఆంటీ ఇంట్లో ఉన్న ఒక్కళ్ళిద్దరు పిల్లల్నే కష్టంగా ఉంటుంది, వాళ్ళకి ఒకటి చెప్పాలంటే మాకు ఎంత ఛాలెంజింగ్ గా ఉంటుంది. 800 స్టూడెంట్స్ ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఎలా వాళ్ళని మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి మాకు చెప్పారు, నెక్స్ట్ బ్యాచ్ కి చెప్పారు, అంటే మంచి మాటలు మీరు చెప్తూ ఉన్నారు, మీరు బోర్ అయిపోరా ఆంటీ అంటే, నో, ఇట్స్ మై డ్యూటీ. వాళ్ళు విన్నా వినకపోయినా వాళ్ళకి కరెక్ట్ మాటలు చెప్పడం ఇస్ మై డ్యూటీ. సో ఐ విల్ టెల్. వాళ్ళు ఫాలో అవుతారో లేదో ఇది వాళ్ళ ఇష్టం. But I will not give up. I will still tell them అని ఆంటీ చెప్పారు. That is such a nice advice. అది విని మన ప్రయత్నం as mothers, if my duty is to teach, I will leave it to Swami. ఇంతకన్నా not my capacity, I leave it to you Swami అని వదిలేసుకోవాలి. That's it. కానీ ఏమో I'm not a good mother, maybe I have done something wrong, నా పిల్లలు నా మాట వినరు, and don't get into that complex. Mothers చాలా మాటకి ఆ కాంప్లెక్స్ వచ్చేసింది. వాళ్ళ పిల్లలు చాలా మంచివాళ్ళు, మా పిల్లలు మంచివాళ్ళు కాదు. నో, డోంట్ కంపేర్. మీ పిల్లలు ఎలా ఉన్నా దే ఆర్ గాడ్స్ చిల్డ్రన్. సో దే ఆర్ ఫైన్ ద వే దే ఆర్. డోంట్ వరీ అబౌట్ చిల్డ్రన్. మీ డ్యూటీ మీరు చేసి లీవ్ ఇట్ టు స్వామి. బీ హ్యాపీ. యాజ్ అ మదర్ నా డ్యూటీ నేను చేశాను. వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, ఫుడ్ పెట్టాను. వాళ్ళు క్లాసెస్ కి టైంకి లేవాలి, లేపాను. వాళ్ళు క్లాసెస్ చేస్తున్నారు, నా డ్యూటీ నేను చేశాను. ఐఎమ్ హ్యాపీ సాయిరామ్ అని అనుకుంటాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ హౌ టు మేక్ కిడ్స్ షో ఇంట్రెస్ట్ ఇన్ స్టడీస్ డ్యూరింగ్ లాక్డౌన్ పీరియడ్. సో పిల్లలు చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకి పిక్టోరియల్ ఒక ఇమేజెస్, కలర్ పెన్సిల్స్, ఇవి అవి చూపించి, వావ్ ఇది బాగుంది కదా, చదివితే ఎంత బాగుంటుంది కదా అని వాళ్ళకి కొంచెం మైండ్ డైవర్ట్ చేసేయచ్చు. కానీ పెద్ద పిల్లలు అనుకోండి, సో వాళ్ళకి ఇఫ్ యూ లే ఎంఫసిస్ ఆన్ స్టడీ దే విల్ గో అగేన్స్ట్ యూ. నోబడీ వాంట్స్ టు లిసన్ టు లెక్చర్స్. పిల్లలకైతే అస్సలు లెక్చర్ స్పీచెస్ అంటే అస్సలు వినరు మన మాట. సో ఇన్ దాట్ కేస్ వాళ్ళకి నిజం చెప్పాలంటే పిల్లలకి మోర్ దెన్ స్టడీస్ యూ షుడ్ లే ఎంఫసిస్ ఆన్ బాల్ వికాస్. చిన్నప్పటి నుంచే బాల్ వికాస్ కి పంపిస్తే బై డిఫాల్ట్ స్టడీస్ బాగా అయిపోతాయి. అంటే వాళ్ళకి సైన్స్ లో 99% వచ్చిందా లేదా, మ్యాథ్స్ లో 100% వచ్చిందా లేదా కన్నా బాల్ వికాస్ లో వాల్యూస్ నేర్చుకుంటున్నారా లేదా. పేరెంట్స్ షుడ్ పుట్ మోర్ ఎంఫసిస్ ఆన్ దాట్. If you put more emphasis on that, rest anything else will fall in place. So personally I feel కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినా ఇట్స్ ఓకే, వాల్యూస్ ఉంటే ఇట్స్ గుడ్. ఐ వాజ్ నెవర్ అ టాపర్. నేను స్కూల్లో ఎప్పుడు టాపర్ కాదు. మా టీచర్స్ రుద్ది చదివించేవారు. వాళ్ళకి భయం నేను పాస్ అవుతానో లేదని. సో ఐ వాజ్ వెరీ యావరేజ్ స్టూడెంట్. బట్ యాజ్ ఐ హావ్ గ్రోన్ బిగ్, మీరు నమ్మరు,
I had a desire that I should finish my master's, but I could not complete for some reason. And recently, just at the age of 45, I applied for master's, and last week I completed it. So at the age of 46, I have completed my master's. Then I realized, oh, I can also study now. అంటే అప్పుడు నాకు చిన్నప్పుడు I didn't want to study. But if I want, job చేస్తూ, ఇంటి బాధ్యతల్ని చూసుకుంటూ, ట్రాఫిక్ లో డ్రైవ్ చేస్తూ, I completed my master's. So that is like Swami's grace, of course. But I'm telling you, చదవటం లేదు, they're not studying. మీరు mothers don't get tensed. But give them example. Like ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. Once Swami went to Brindavan campus. బృందావన్ క్యాంపస్కి వెళ్ళినప్పుడు అక్కడ స్టూడెంట్ సైన్స్ ఎగ్జిబిషన్ అన్నమాట. సైన్స్ ఎగ్జిబిషన్ లో భాగంగా ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళు రకరకాల కొత్త కొత్త గ్యాడ్జెట్స్ వాళ్ళే తయారు చేసి, జస్ట్ 1 సెకండ్ శైలజ ముక్కు మీద వస్తున్నారు, సారీ. సో పిల్లలు ఏంటంటే రకరకాల గ్యాడ్జెట్స్ తయారు చేసి స్వామి అంటే స్వామి ఎవరో విజిటర్ తో వచ్చారు. సో ఆ సైన్స్ ఎగ్జిబిషన్ టేబుల్ మీద అన్ని గ్యాడ్జెట్స్ పెట్టారు. సో వాళ్ళే సొంతగా తయారు చేశారు. సో ఒక్కొక్క గ్యాడ్జెట్ స్వామి విజిటర్ కి, మా స్టూడెంట్ ఇది చేశారు అది చేశారు అని ప్రతి గ్యాడ్జెట్ దగ్గర వెళ్ళినప్పుడు ఏ స్టూడెంట్ అయితే దాన్ని కనిపెట్టాడో దాని గురించి డిస్క్రైబ్ చేస్తారు. ఐ హావ్ డన్ దిస్ లైక్ దిస్ స్వామి, ఇలా చేశాను అలా చేశాను ఇలా చేశాను అలా చేశాను. స్వామి వాజ్ వెరీ ప్రౌడ్. స్టూడెంట్స్ ఇంత చక్కగా సైన్స్ గ్యాడ్జెట్స్ తయారు చేశారు సైన్స్ స్టూడెంట్స్ అని. హీ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. అయితే ఒక స్టూడెంట్ దగ్గర వెళ్ళినప్పుడు ఆ స్టూడెంట్ ఏంటంటే ఒక అలారం క్లాక్ కనిపెట్టాడు. ఆ అలారం క్లాక్ ఎలా అంటే, క్లాక్ ఇక్కడ ఉంది అనుకోండి, దాని మీద ఒక లైట్ పడుతున్నది. ఓకే, ఐ హావ్ సమ్ క్వశ్చన్, ఐ లుక్ ఇన్ టు దాట్ ఇన్ సమ్ టైమ్. సో లైట్ పడుతున్నది. లైట్ పడుతూ ఉంటే ఏమవుతుందంటే, ఒకవేళ ఎవరైనా దొంగ వస్తే మధ్యలో అంటే ఆ దొంగ ఆ లైట్ దాటి దాన్ని ముట్టుకున్న, దాని చెయ్యి ఇట్లా దాని మధ్యలో చెయ్యి ఇట్లా పెట్టిన ఆ అలారం క్లాక్ విల్ స్టార్ట్ రింగింగ్, బజ్జింగ్ అనమాట, గట్టిగా సౌండ్ వచ్చేస్తుంది. అటువంటిది కనిపెట్టాడు. సో హీ ఎక్స్ప్లెయిన్, స్వామి ఇలా ఉంది అలా ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసాక ఇటువంటి స్వామి మీరు మీ చెయ్యి పెట్టండి. సో స్వామి ఏం చేశారు, స్వామి చెయ్యి పెట్టారు. మరి చెయ్యి పెట్టినా కూడా అలారం మ్రోగలేదు, అలాగే ఉంది. ఆ అబ్బాయి అయ్యో టెక్నికల్ ఏదైనా తప్పైందా ఏంటా అని వెంటనే మళ్ళీ ఈ చెక్ ద అలారం టెక్నికాలిటీస్ అన్ని చెక్ చేశారు. అబ్బాయి చేయి పెట్టగానే మళ్ళీ ఘయ్యమని అలారం స్టార్టెడ్ రింగింగ్. అదేంటి నేను చేయి పెడుతున్నప్పుడు ఇట్ ఇస్ రింగింగ్, స్వామి చేయి పెట్టినప్పుడు రింగ్ అవట్లేదని మొత్తం చెక్ చేసేసి స్వామి ఇప్పుడు చేయి పెట్టండి అన్నాడు. మళ్ళీ స్వామి చేయి పెట్టారు, మళ్ళీ ఇట్ ఇస్ నాట్ రింగింగ్. మళ్ళీ ఆ అబ్బాయి చేయి పెట్టగానే ఇట్స్ రింగింగ్. సో స్వామి దెన్ హీ లాఫ్డ్ అండ్ హీ సెడ్, ఐఎమ్ నాట్ దట్ థీఫ్, నేను అటువంటి దొంగను కానే కాను, కాబట్టి ఇట్ విల్ నాట్ రింగ్ అని చెప్పారు స్వామి. అయితే వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ఇటువంటి మీరు ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఆ స్టూడెంట్ ఎంత చక్కగా అలారం కనిపెట్టాడు కదా. సో నీకు సైన్స్ అంటే ఇంట్రెస్టా, యూ వాంట్ టు డిస్కవర్ సంథింగ్, యూ వాంట్ టు ట్రై సంథింగ్ అడ్వెంచరస్, నీకు సైన్స్ ఇంట్రెస్టా సోషల్ ఇంట్రెస్టా, విత్ సబ్జెక్ట్ యూ వాంట్ టు టేక్ అప్ అని ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చి give them, mold them to have interest in that. Like I don't know, నేను మా అబ్బాయికి థర్డ్ లోను సెకండ్ లో ఉన్నప్పుడు ఫోర్త్ లో ఉన్నప్పుడు ఒక మౌత్ ఆర్గన్ ఇచ్చాను. అది జస్ట్ క్యాజువల్ గా హాలిడేస్ కి ఇంటికి వస్తే, భర్తీలో చదివాడు, హాలిడేస్ కి వస్తున్నప్పుడు ఒక మౌత్ ఆర్గన్ ఇస్తే బాగుంటుందని ఇచ్చేసాను. అది ఐ నెవర్ న్యూ, అది దాని ఇంట్రెస్ట్ గా స్కూల్లో వాయించి ఎలా డెవలప్ చేసుకున్నాడు ఏంటో. టుడే బృందావన్ క్యాంపస్ లో హీస్ ఇన్ ద బ్యాండ్, ట్రాంబోన్ వాయిస్తున్నాడు. సో మనం తెలుసు తెలియక చిన్నప్పుడే యూ గివ్ దెమ్ సంథింగ్ వేర్ దే ఇన్వాల్వ్, వాళ్ళ మైండ్ అక్కడ డైవర్ట్ అయ్యేలాగా చేస్తే దే విల్ డెవలప్ ఇట్. సో దాట్స్ వే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తో వాళ్ళని మోల్డ్. మా అబ్బాయి అల్లరి అంటే భయంకరంగా అల్లరి చేసేవాడు. నాకు కంప్లైంట్ రాని రోజు లేదు. ముని ఆంటీ ప్రిన్సిపల్ ఆఫ్ స్కూల్, మీ అబ్బాయి ఇలా చేశాడు, మీ అబ్బాయి అలా చేశాడు, తీసుకెళ్ళిపో అని చెప్తే నాకు భయం వేసేది. ఇప్పుడు ఏం చేయాలి స్వామి ఏం చేయాలని భయం వేసేది. కానీ వాడు 5th క్లాస్ 4th క్లాస్కి వచ్చినప్పుడు క్లాస్ టీచర్ స్వామి గురించి చిన్న చిన్న మిరకల్స్, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్, చిన్న చిన్న స్టోరీస్ ప్రతిరోజు చెప్పేది క్లాస్ లో వాళ్ళ క్లాస్ టీచర్. అది విని developed that after that they were so so we as parents should cultivate that love for Swami through చిన్న చిన్న messages, చిన్న చిన్న incidents మనం చెప్తూ ఉంటే they will mold anamata. That's one way of trying. Then one sister has written,
During lockdown, many are suffering from insomnia and disturbed sleep due to gap of not attending college and office. How to fill in the gap and help with sleeping schedule? Whoever has written this, first నేను వాళ్ళకి సేమ్ పించ్ చెప్పాలి. ఐ ఫేస్ ద సేమ్ ప్రాబ్లం. ఎందుకంటే ప్రతిరోజు నా ఆఫీస్ ఎంత దూరం అంటే నేను 1.5 hour డ్రైవ్ చేసి వెళ్ళేదాన్ని, దెన్ 1.5 hour డ్రైవ్ చేసి ఇంటికి వచ్చేదాన్ని. వచ్చాక ఇలా శవంగా అలా వచ్చి అలా తినేసి పడుకునేదాన్ని. ఇప్పుడు ఆ నిద్రే పట్టట్లేదు. లైక్ లాస్ట్ 1.5 months నిద్ర పట్టట్లేదు. అండ్ ఐ ఆల్సో హ్యావ్ ఆర్థరైటిస్. సో నో ఎక్స్పోజర్ టు సన్ కాబట్టి నాకు ఆర్థరైటిస్ ఎంత అగ్రివేట్ అయిందంటే లాస్ట్ మంత్ మీరు నమ్మరు, నేను వాకర్ పట్టుకొని నడిచాను. అసలు నాకు నించోవడం కూడా నా వల్ల కాదు. నేను వాకర్ పట్టుకొని నడిచాను. ఐ వాజ్ ఇన్ సచ్ హారిబుల్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ డిప్రెషన్ లో. ఇంకా నేను జన్మలో నడవలేను, నేను లైఫ్ లాంగ్ బెడ్ రిడనే అనేది ఆ డిప్రెషన్ నాకు వచ్చేసింది. సో సి వెన్ యూ కమ్ అక్రాస్ సచ్ అ సిచ్యువేషన్, ఇట్స్ వెరీ న్యాచురల్. డిప్రెషన్ రావడం, బాధపడడం ఇదంతా చాలా కామన్. బట్ how to fight and come out of it is something we should be able to do. సో నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి చెప్పాను ఇంకా నేను నడవలేనేమో, నాకు లైఫ్ లాంగ్ ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు బి లైక్ దిస్ అని నా ఫియర్ నేను వాళ్ళతో షేర్ చేశాను. యూ షుడ్ హ్యావ్ సంబడి, ఎవరితో అయితే మీరు మీ ఫియర్, మీ ప్రాబ్లమ్స్ షేర్ చేయగలరు. సో మా ఇద్దరు అక్కలకి ఇలా చెప్తే, అలాగేం కాదులే బాగా అయిపోతావు అంటే, ఇవన్నీ మాటలు. నువ్వు బాగైపోతావు అని అందరూ అంటారు, ఇవన్నీ మాటలు. నేను నడవలేను, కాళ్ళకి ఇంత వాపు ఉంది, ఐ కెనాట్ వాక్ అని ఐ వాజ్ వెరీ క్లియర్. లైఫ్ లాంగ్ ఇంకా బెడ్ రిడనే ఉంటాను. అంటే ఆఫీస్ పని మహా అయితే కూర్చొని చేయొచ్చు, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ మాకు ఉంది కాబట్టి ఐ వాజ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. కానీ నో ఎక్స్పోజర్ టు సన్ అయ్యేటప్పటికి సిక్ అంటే చాలా సిక్ అయిపోయాను. బట్ దెన్ వాళ్ళిద్దరు దే కేమ్ అవుట్ విత్ అ గ్రేట్ ఐడియా. బోత్ మై సిస్టర్స్ వాళ్ళిద్దరు అబ్రాడ్ ఉంటారండి. మా పెద్దక్క అమెరికాలో ఉంటుంది అండ్ మా రెండో అక్క జపాన్ లో ఉంటుంది. మా ముగ్గురు టైమింగ్సే మిస్ మ్యాచ్, ఏదైనా చేయాలంటే మిస్ మ్యాచ్. కానీ వాళ్ళిద్దరు నా కోసం వాళ్ళ టైమింగ్స్ అడ్జస్ట్ చేసి, నాకు రాత్రి నిద్ర పట్టదు, మార్నింగ్ లేవడం చాలా కష్టం, ఇదే ఛాలెంజ్ ఉంది. బోత్ ఆఫ్ దెమ్ డిసైడెడ్ ఎట్ ఎనీ కాస్ట్ ఒకళ్ళు నన్ను లేపుతారు, మార్నింగ్ ఫోన్ చేసి లేపుతారు. లేపిన తర్వాత ఒక 10 minutes టైం ఇస్తారు టు బ్రష్ అండ్ ఫ్రెషన్ అప్. దాని తర్వాత యోగా మ్యాట్ పెట్టుకొని వాళ్ళిద్దరు వీడియో కాల్ చేస్తుంటే వాళ్ళతో పాటు నేను ఇక్కడ యోగా చేస్తాను. ఇప్పుడు 1.5 months అయింది వాకర్ పక్కన పెట్టాను. ఐఎమ్ అవుట్. ఆ డిప్రెషన్ నుంచి నేను బయటపడ్డాను. ఓకే, ఐ కెన్ వాక్. కొంచెం కుంటుతూ నడిచిన ఐ కెన్ వాక్ అని నాకు ఒక రే ఆఫ్ హోప్ వచ్చింది లైఫ్ లో. సో ఇట్స్ నాట్ దట్ మీరే కష్టపడుతున్నారని కాదు, వి ఆల్ ఆర్ గోయింగ్ త్రూ టఫ్ టైమ్స్. బట్ ఈ ఛాలెంజింగ్ టైం ఉన్నప్పుడు హౌ కెన్ ఐ గెట్ ఓవర్ ఇట్? షుడ్ ఐ గివ్ అప్ ఆర్ షుడ్ ఐ ఫేస్ ఇట్? కెన్ ఐ ఫైట్ ఇట్? ఐ విల్ ఫైట్, ఐఎమ్ అ ఫైటర్ అనేది ఆ విధంగా నాకు నమ్మకం కలిగింది. సో షేర్ యువర్ ప్రాబ్లం విత్ ఎవరి మీదైతే నమ్మకం ఉందో వాళ్ళతో యూ షేర్ యువర్ ప్రాబ్లం. అండ్ నిజం చెప్తున్నాను, యోగా చేసినప్పుడు, ఈ బ్రీదింగ్ చేస్తున్నప్పుడు, ప్రతిరోజు ప్రాణాయామం చేసినప్పుడు లాట్ ఆఫ్ రిలాక్సేషన్. ఇప్పుడు రాత్రి 10 అయ్యేటప్పటికి నాకు ఇంకా ఐఎమ్ ఫీలింగ్ స్లీపీ, నిద్ర పట్టేస్తున్నది, రాత్రి అంతా ఐఎమ్ స్లీపింగ్ వెల్. సో ఐ థింక్ దట్స్ అ ప్లస్ పాయింట్. వి నీడ్ అంటే ఇంకా ఐ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అని వదిలేసుకోవచ్చు, లేదా ఐ విల్ ఫైట్ ఇట్ అవుట్, ఐఎమ్ అ ఫైటర్, ఇట్ ఈస్ అ బ్యాటిల్, ఐ విల్ బి ద విన్నర్ అని నాకు నేను చెప్పుకొని ప్రే టు స్వామి, స్వామి గైడ్ మీ స్వామి, ఇలా చేయొచ్చు స్వామి, కెన్ యూ బీ విత్ మీ స్వామి, స్వామి బీ మై బెస్ట్ ఫ్రెండ్ స్వామి అని టాక్ టు స్వామి. హీ విల్ హ్యాండ్ హోల్డ్ యూ, హీ విల్ నాట్ గివ్ యూ. ఇలా పట్టుకుని నడిపిస్తారు స్వామి. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, డ్యూ టు చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్స్ there is change in behavior which most of the parents are unable to accept. So how should we bring the balance in the family? చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్, బికాస్ ప్రతి ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం ఉంది, ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ. వీఆర్ హ్యావింగ్, నాకేంటంటే ఇంతసేపు మొబైల్లో ఉన్నారా కిచకిచ యాజ్ అ మదర్ ఐ గో ఆన్. మా పిల్లలు ఏంటంటే క్లాసెస్, ఇట్స్ నాట్ దట్ వీఆర్ చాటింగ్, లెర్నింగ్ సంథింగ్. వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ లో ఉన్నా నాకు ఒక డౌట్ వచ్చేస్తుంటుంది. సో ఐ థింక్ యాజ్ అ మదర్ ఫస్ట్ I should relax, I should calm down more than this thing. And yes, maybe chala matiki oka family lone we have started playing one game together, oka word game. So I think words of wonder and some, there's a wow game. So andlo words formation idi mem family, as family we play that together. సో అలా గేమ్స్ కలిసి ఆడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఒక బాండింగ్ వస్తుంది, ఫ్యామిలీలో ఒక బాండింగ్ వస్తుంది. అరే ఇది నాకు రాలేదా, ఇది నాకు తట్టలేదా, అరే యూ గివ్ ద ఆన్సర్ సో వెల్, అప్రిషియేట్ ద చైల్డ్ వెన్ దే డూ సంథింగ్ నైస్. అండ్ ఎంతసేపు
ఇఫ్ యూ టెల్ దే మొబైల్ పక్కన పెట్టు వినరు, మాట వినరు. దాని బదులు హౌ టు డైవర్ట్ దేర్ మైండ్, కీప్ దెమ్ ఎంగేజ్, టెల్ దెమ్ సంథింగ్, టాక్ టు దెమ్. ఒకటి, మనం మాట్లాడేటప్పుడు ప్రీచింగ్ గా మాట్లాడితే నో బడీ ఈస్ గోయింగ్ టు లిసన్ టు మీ. అదే ఎంటర్టైనింగ్ గా మాట్లాడితే, క్రియేటివిటీగా మాట్లాడితే దే విల్ వాంట్ టు లిసన్ టు మీ. మేబీ కనెక్ట్ దెమ్ టు సంబడి హు టాక్స్ వెల్. మీరు ఎప్పుడైనా ఇఫ్ పాసిబుల్ సురేష్ గోవింద్ అని, ఆయన మలేషియా నుంచి స్వామి డివోటీ, ఆయన స్వామి గురించి మాట్లాడితే పడి పడి నవ్వుతారు అందరూ. దే విల్ లిటరలీ ఫాల్ ఆఫ్ ద గ్రౌండ్ అండ్ లాఫ్. అండ్ యూత్ చాలా ఇష్టం అటువంటి స్పీకర్స్. సో మేబీ అటువంటి టాక్స్ ఏదైనా వాళ్ళకి ఫార్వర్డ్ చేసి వినేలాగా చేయండి. సంథింగ్స్ ఇది వర్కౌట్ అవుతుంది అంటే ఫైనల్ గా ఒక దారి లేదు, బట్ ఇది ట్రై చేయాలి, అది ట్రై చేయాలి. వీ హావ్ టు ట్రై అట్లీస్ట్ ఒక డజన్ థింగ్స్, దెన్ వన్ థింగ్ ఓకే దిస్ ఇస్ వర్కింగ్ అవుట్, సో ఐ విల్ కంటిన్యూ దిస్. మళ్ళీ అది ఒక వారం 10 రోజులు అయ్యేటప్పటికి మళ్ళీ అది బోరింగ్ అయిపోతుంది. కమ్ అప్ విత్ నెక్స్ట్ క్రియేటివ్ ఐడియా, హౌ టు ఎంగేజ్ దెమ్. సి వీ హావ్ టు ఓన్లీ ట్రై అండ్ దెన్ లీవ్ ఇట్ టు స్వామి. స్వామి యాజ్ అ మదర్, ఇంతకన్నా నా వల్ల కాదు స్వామి, నా బెస్ట్ కెపాసిటీ నేను చేశాను, తర్వాత నువ్వే చూసుకోవాలి స్వామి అని పుట్ ఇట్ ఆఫ్ ఆన్ స్వామి. అండ్ దెన్ all these days we tried hard, but the kids should not use phones. Now we ourselves are giving them phone. How to correct this? So ఇక్కడ ఏం చేయాలంటే, పేరెంట్స్ నిజం చెప్పాలంటే స్కూల్స్ లో ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఏంటంటే స్కూల్ స్టార్ట్ చేయండి అని మేనేజ్మెంట్ కి ప్రెషర్ పెడుతున్నారు. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే స్కూల్ స్టార్ట్ చేయొద్దని పేరెంట్స్ మేనేజ్మెంట్ కి ప్రెషర్ పెడుతున్నారు. కొంతమంది ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే కండక్ట్ చేయండి, వి విల్ గివ్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్, ఫిజికల్ క్లాసెస్ వద్దు అని మేనేజ్మెంట్ కి ప్రెషర్ పెడుతున్నారు. మరి కొంతమంది పేరెంట్స్ నో నో ఇలా వద్దు అలా వద్దు. సో పేరెంట్స్ దే ఆర్ డివైడెడ్ ఇన్ ఒపీనియన్. మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? సో హియర్ ఫోన్ ఇవ్వాలా వద్దా అంటే, ఫోన్ ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ లో వీ హ్యావ్ టు గివ్ ఫోన్, వీ హ్యావ్ టు గివ్ ల్యాప్టాప్, బట్ one eye you have to have on them. One eye, what are they seeing, what are they watching? మరి చిన్న పిల్లలు అంటే ఆఫ్టర్ సమ్ ఏజ్ మనం అంతగా వర్డ్ టు వర్డ్ మినిట్ బై మినిట్ సూపర్వైజ్ చేయలేము, కానీ మరి చిన్న పిల్లలు అంటే యూ హ్యావ్ టు సూపర్వైజ్. మధ్యలో పని చేస్తున్నట్టుగా వెళ్తూ ఒక్క చెక్ ఏం చేస్తున్నారు, గో చెక్ ద హిస్టరీ, ఏమేమి చూసుకున్నారు యూట్యూబ్ లో, చెక్ ద హిస్టరీ, గూగుల్ ఏమేమి సెర్చ్ చేశారు. ఇటువంటి చిన్న చిన్నవి చేస్తే we can't completely control them, but by way of narrating good things to them, we can mold them to a certain extent. So please, as of now, tappadu, but have a limitation. See, maybe e time varaku mobile classes attend avanti, then evening let's, how about trying pasta today? Nak raadu, nak nerpistava, can you just check the YouTube, pasta ela cheyalo, no chepte nen chestanu ani. Mari chinna pillalu ante you can give them the mobile to maybe download something, listen to some nice bhajan, whatever, based on me child interest ni patti. Maybe if they're interested in coloring, iddaru kalsi coloring cheyandi, mother and child kalsi coloring cheyandi, or if they like something else, so based on that you should try out things. Now I have some questions coming up, I will take up these questions. Anybody wants to tell their questions, read it out? As a senior citizens, for senior citizens, what Yes. modalities to observe during the corona pandemic, apart from the principal activities, ఓకే, చాలా మంచి క్వశ్చన్ వేశారండి. యాక్చువల్లీ ఐ వర్క్ విత్ టాటా ట్రస్ట్స్ అండ్ నేను చేసే జాబ్ అంటే ప్రొఫెషనల్ జాబ్ ఎల్డర్లీ కేర్, పెద్దవాళ్ళ కోసము మేము పనిచేస్తున్నాం అనమాట. సో మాది ఒక హెల్ప్ లైన్ ఉంది. పెద్దవాళ్ళకి ఇమోషనల్ ప్రాబ్లం ఉన్నా లేదా లీగల్ ప్రాబ్లం ఉన్నా వి గైడ్ దెమ్ ఓవర్ ద ఫోన్, ఏం చేయొచ్చు అనేది. సో మీరు ఇప్పుడు అడిగిన కదా ఏం చేయొచ్చు అనేది, సో మేము ఇప్పుడు ఏం చేస్తాం అంటే వర్చువలీ వాళ్ళకి మేము ఎంగేజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎలా అంటే మొన్ననే ఒక వీడియో తయారు చేసామండి, మన మహిళా ఇన్ఛార్జ్ సుధా ఆంటీ కూడా అందులో పార్టిసిపేట్ చేశారు. ఎలా అంటే కొంతమంది ఎల్డర్లీ లేడీస్ ని తీసుకొని వాళ్ళకి చెప్పాము, మీరు ఇంట్లోనే ఒక వీడియో రికార్డ్ చేయండి. అంటే నేను ఇంట్లో ఒక్కదాన్ని ఉన్నా, నేను బోర్ అయిపోతున్నా, నాకు పాటలు అంటే ఇష్టం, భజన అంటే ఇష్టం, సో ఐ సింగ్ ఫర్ మై సెల్ఫ్ అంటే అంటూ ఆవిడ హమ్ హోంగే కామయాబ్, హమ్ హోంగే కామయాబ్ అని ఒక పాట పాడారు. ఆ పాట పాడుతూ
ఒక వీడియో రికార్డ్ చేసేది. ఈ పాట ఏంటంటే వి విల్ ఓవర్కమ్, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వి విల్ ఓవర్కమ్ అని ఆవిడ పాడారు. ఇంకో పెద్దవాడ కూడా అలాంటి పాట పాడారు. ఇలా ఇద్దరు ముగ్గురు ఓల్డ్ సీనియర్ సిటిజన్స్ తో మేము ఇలా మోటివేషనల్ వీడియో చేయించి ఇది వీఆర్ స్ప్రెడింగ్ అక్రాస్ ఎవ్రీవేర్. అంటే మేము వర్చువల్ ప్లాట్ఫామ్స్ లో స్ప్రెడ్ చేస్తాము. సో దట్ దే బికమ్ దే ఎంగేజ్ దెమ్సెల్స్. ఇటువంటి భజన్స్ పాడుతూ సాంగ్స్ పాడుతూ దే కెన్ ఎంగేజ్ దెమ్సెల్స్. అది కాకుండా వీఆర్ ఆల్సో ప్లానింగ్ యాక్టివిటీస్. పిల్లలతో ఆల్బమ్స్ చూడొచ్చు. గ్రాండ్ చిల్డ్రన్ కెన్ సిట్ అండ్ సీ ఆల్బమ్స్ విత్ ఎల్డర్లీ. వాళ్ళని ఎంగేజ్ చేయొచ్చు. సో యూ కెన్ ఆల్సో అడాప్ట్ దీస్ థింగ్స్ టు మేక్ షూర్ దట్ దే ఎంగేజ్ దెమ్సెల్స్. ఎనీథింగ్ ఎల్స్? Anyone else? Anything else? Thank you so much for the advice. Sure. Most welcome అండి. ఇంకొకటి పెద్దవాళ్ళని ఎంగేజ్ చేయడానికి there are so many other activities which they have, like మా ఈ యాక్టివిటీ సెంటర్ ఒకటి ఉందండి. యాక్టివిటీ సెంటర్ యాక్చువల్లీ వాళ్ళు వచ్చి యాక్టివిటీస్ చేయాలి, కానీ కరోనా వల్ల వాళ్ళు రాలేకపోతున్నారని వాళ్ళకి ఇంటి నుంచే వాళ్ళు చేసిన డ్రాయింగ్ ఏదైతే ఉందో మాకు ఇవ్వండి, మేము ఆ మ్యాగజైన్ లో మా రిపోర్ట్స్ లో పబ్లిష్ చేస్తామంటే వాళ్ళు చక్కగా డ్రాయింగ్ చేసి ఫోటో తీసి పంపిస్తే మా రిపోర్ట్స్ లో అవన్నీ ఆ డ్రాయింగ్ అంతా కొలాజ్ చేసి పెద్దవాళ్ళు ఈ విధంగా దే ఆర్ ఎంగేజింగ్ దెమ్సెల్వ్స్, మీరు కూడా ఎంగేజ్ చేయాలని ఆ వీడియోస్ ని వీఆర్ ట్రైంగ్ టు మేక్ ఇట్ వైరల్. సో దెర్ ఆర్ సెవరల్ వేస్ వీ కెన్ ఎంగేజ్ ద ఎల్డర్లీ. లేదా వాళ్ళు, అవును అమ్మమ్మ నువ్వు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళావు కదా, మీకు స్కూల్ యూనిఫామ్ ఎలా ఉండేది, పర్పుల్ కలరా వైట్ కలరా, ఇలాంటి క్వశ్చన్స్ అడగండి. దే విల్ కమ్ అవుట్ విత్ గ్రేట్ ఆన్సర్స్. అంటే వాళ్ళతో మాట్లాడితే యూ సీ దే హ్యావ్ సో మెనీ థింగ్స్ టు నరేట్. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టు టాక్ టు దెమ్. అండ్ దెన్ స్కూల్ మీకు జడ ఇలా రిబ్బన్తో పైకి కట్టుకోమని కంపల్సరీ చేసేవారా, మీకు లంగా ఉండేదా, ఏ క్లాస్ వరకు మీకు చునీక్ ఉండేది, దాని తర్వాత ఫుల్ ప్యాంట్. తాతగారికి ఎప్పుడు ఏ క్లాస్ నుంచి ఫుల్ ప్యాంట్ వేసుకోమని చెప్పారు, మా స్కూల్లో అయితే 5th నుంచి అంటారు. మరి నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉండేది, స్కూల్కి వెళ్ళేవా అమ్మమ్మ, స్కూల్కి వెళ్ళలేదంటే ఏం చేసేదాన్ని, మార్నింగ్ వాట్ వుడ్ యూ డూ, ఇలాంటి బోల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి టు ఆస్క్ దెమ్. ఈ స్కూల్ ప్రేయర్ ఎలా ఉండేది, ఎలా చెప్పేవారు, నువ్వు సైక్లింగ్ చేసేవా, తాత నువ్వు సైక్లింగ్ చేసి వెళ్ళేవా స్కూల్ కి, ఎలా వెళ్ళేవాడివి, అప్పుడు స్కూల్ బస్ ఉన్నదా. సో దీస్ ఆర్ సో మెనీ టాపిక్స్ యూ కెన్ టాక్ టు ద ఎల్డర్లీ and you see, yeah, they'll come out with beautiful answers. You will be surprised, oh వాళ్ళకి ఇంత నాలెడ్జ్ ఉందని. they'll and so many of them freedom fight అంటే freedom struggle అప్పుడు ఉన్నారు. So they will narrate, like my mother tells, like మా తాతగారు గాంధీజీతో పాటు జైలుకి వెళ్ళారు, సాల్ట్ సత్యాగ్రహ వెళ్ళారు. So my mother has so many incidents to narrate about freedom fighting and all those things. కొంచెం ఒక్కసారి you just have to pick up some nice topics వాళ్ళతో మాట్లాడడానికి, some nice interesting topics, and amazing things they'll come out with. So I will request grandchildren, if you're short of topic, I'll give you 101 topics. మీ టైంలో ఫోటోగ్రాఫ్ ఎప్పుడు లేదు కదా, వాట్ డూ రిమెంబర్, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరమ్మమ్మా, ఎలా స్కూల్కి వెళ్ళేదాన్ని, నడుచుకుంటూ వెళ్ళేదానివా, ఎన్ని కిలోమీటర్స్ నడుచుకొని వెళ్ళేదాన్ని, దాని తర్వాత తాతగారిని ఫస్ట్ చూసినప్పుడు నువ్వు ఏమనుకున్నావు, దోస్ కైండ్ ఆఫ్ లిటిల్ నాటీ క్వశ్చన్స్ and engaging them will be very nice. Try చేయండి. Anything else? Yeah, I would like to ask one question. It's not question, it's a common discussion with everybody, because when I'm going through around my apartment and all, I'm observing that many people think, "Arey, thoda sa bhi mere ko bukhar aata hai, I cannot go to hospital because of the COVID situation, health वगैरह वगैरह," and they are feeling very fear type. Yes. So इस situation में, so just have a small light on having a good healthy habit, ताकि छोटे-छोटे चीजों के लिए we should not go out. And कैसे हम लोग घर में अच्छे खाना खा के we can take care of our health and all. इसके लिए तो सबसे पहले मैं ये बोलूंगी, पूरी दुनिया को तो अपन करेक्ट करना बहुत मुश्किल है, ओके, बट Agreed. तो अभी फिलहाल मे बी आई कैन एट द मोस्ट से आई एम एट होम. आई होप यू ऑल आर एट होम. अपने जो अपार्टमेंट से कॉलोनी का एक व्हाट्सएप ग्रुप भी रहता है. सो इन दैट व्हाट्सएप ग्रुप प्रोबेबली वी शुड ऐड अप, वी आर स्टेइंग एट होम, वी आर सेफ, आर यू, एक क्वेश्चन मार्क डाल के छोड़ो. यस, आई एम एट होम, आई एम फ्रॉम B330, I am also with you, I am not going out of the house. Oh yes, I am also with you, I am from B229, I am also staying at home. We are one, we are helping the nation, I am helping the nation, are you?
So ऐसे maybe a WhatsApp group asking questions that I am trying to help in this manner by staying at home, staying safe, keeping my family safe. Are you doing the same? करके ऐसे अपने जो अपार्टमेंट या कॉलोनी का व्हाट्सएप ग्रुप है उस सी इफ यू टेल डोंट गो आउट, इट इज रॉन्ग टू गो, कोई नहीं सुनेगा. बट मे बी उसी को आई एम ट्राइंग टू डू दिस, आर यू डूइंग दिस, द वे वी पुट इट, उसको लेके बाकी लोग भी यस आई एम विथ यू, यस probably see this Sairam, Sairam. Sairam, can I start the question? Sure. Yeah. Now the parents are so concerned about the health of their children. They only prefer only academics. They feel only academics is enough. So at the present scenario, the online classes, they are spending more hours before the system. Okay. So the parents are worried, like that may cause some health hazard. So even the extracurricular, like, all other things like Balavikas or any other music class or anything, they take it as secondary. They feel, right, this moment it is not that important. My child's health is more important. So they are not showing interest, and even if they are interested also, they are just withdrawing themselves. So how to motivate them to bring that awareness that this is also equally important for the relaxation? So I just want a small clarification. If I am conducting the class, I'm not able to hear you. I think you are. Now am I audible? Yeah. So one thing is, I request all the Balvikas teachers to make the classes very, very interesting. That the child should be like, Amma, నేను Balvikas కి వెళ్ళాల్సిందే. మీరు క్లాస్ ఎలా ఎంత ఇంట్రెస్టింగ్ గా చేసేయాలి అంటే Sairam sister, little bit louder sister. Okay. Now is it Yeah, better? now it is clear. Now it is clear. Yeah. I'm saying, see, if I'm a Balvikas guru, I should try to make my class so interesting that children should ఎంత అంటే అమ్మ పేజ్ పెట్టాలి, అమ్మ బాల్వికాస్ తీసుకెళ్ళమ్మా, ఎందుకు తీసుకెళ్ళట్లేదు. లైక్ ఇన్ మై మదర్స్ బాల్వికాస్ షీ హాస్ టు లైక్ టెల్, చాలా మంది అయిపోయారండి, ప్లీజ్ నెక్స్ట్ బ్యాచ్ లో మీ పిల్లల్ని యాడ్ చేస్తారు. షీ హాస్ టు స్టాప్ ద స్టూడెంట్స్, ఎక్స్ట్రా స్టూడెంట్స్ ఫ్రమ్ కమింగ్ టు ద క్లాస్. సో సమ్ టైమ్స్ మేబీ వాళ్ళ టీచర్ ఎలాగైతే క్లాస్ ని ఇంట్రెస్టింగ్ గా చేస్తున్నారో, Balvikas gurus also have to make it like not one-way talk, two-way talk, involve the children, interesting thing, what interests them, probably a YouTube video of something, some funny video of Swami, the way he's handling the children, the way he's talking, some very funny narratives of Swami, that will attract them. They should feel, wow, ee Balvikas kelte నాకు ఇంత knowledge వచ్చిందా, ఈ Balvikas kelte I have upper hand compared to other students అనేది వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావాలి. సో ఐ థింక్ ఆల్ ద టీచర్స్ షుడ్ అండర్గో సమ్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ వేర్ దే నో దట్ దే కెన్ ఎంపవర్ ద స్టూడెంట్స్ టు హ్యావ్ మోర్ నాలెడ్జ్ కంపేర్డ్ టు ద స్టూడెంట్స్ హూ డు నాట్ గో టు బాల్వికాస్. సో ఇఫ్ ఐ అటెండ్ బాల్వికాస్, నాకు సైన్స్ మ్యాథ్స్ కాకుండా ఐ హ్యావ్ అప్పర్ హ్యాండ్, ఐ నో నాలెడ్జ్ ఆఫ్ దిస్ అండ్ అందుకే క్లాస్ లో కూడా ఐఎమ్ ఏబుల్ టు ఆన్సర్ బెటర్ అని కాన్ఫిడెన్స్. దట్స్ వేర్ I think for some reason my voice is not audible to all. Yeah. I'll do one thing. I'll close my video and then probably. Is this any louder and better? Fine. Yes. Is this better? Yes. Madam, Yeah, whenever you are telling is it better, it is always better, but it is going down afterwards. మీరు Yeah. కొంచెం Slowly the voice is fading away. బాగున్నదా అని అన్నప్పుడు బాగుంటుంది. సో మీరు కొంచెం దగ్గరగా వచ్చి మాట్లాడితే బెటర్ ఏమో. I think video is it doesn't matter. Video doesn't matter. You need to be closer to the mic. Yeah. Right. Okay. I'm just keeping the mic very close to. Yeah. Now it is fine. Now it is absolutely fine. Okay. So I'm only saying that let us make efforts to make Balvikas very, very interesting. I have personal ga nenu enno Balvikas gurus ni chusanu. అది మోనోలాగ్ ఉంటుంది, వన్ వే టీచింగ్ ఉంటుంది. ఎప్పుడు కూడా వన్ వే టీచింగ్ ఉంటే అక్కడి నుంచి రెస్పాన్స్ లేనప్పుడు నెవర్ విల్ ద క్లాస్ బి ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఓకే వర్చువల్, బట్ అదర్వైజ్ ఆల్సో బోత్ ద వేస్ ఉంటేనే
some kind of very interesting quiz, something that interests them, దాంతో క్లాస్ స్టార్ట్ చేసి దెన్ యూ కమ్ టు ద సిలబస్ కవర్ చేసేయాలి, రిపోర్ట్స్ ఇచ్చేసేయాలని మన ఫోకస్ అంతా అక్కడ ఉంటే గనక ఇట్ విల్ గో ఫర్ అ టాస్. సో వీ నీడ్ టు ఫస్ట్ క్లాస్ టీచరే. ఇప్పుడు ఐ హావ్ సీన్ సెవరల్ బాల్వికాస్ గురూస్ హూ ఆర్ వెరీ సీరియస్. మనమే యాక్టివ్ గా ఉండాలి. లైక్ ఇఫ్ ద గురు ఇస్ యాక్టివ్, స్మైలింగ్, యాక్సెప్టింగ్ చిల్డ్రన్, ఒకళ్ళు అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు టీచర్ కూడా అల్లరి చేసి ఐఎమ్ వన్ విత్ యూ అని చూపిస్తే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, క్లాస్ కి 100% అట్రాక్ట్ అవుతారు. సో వీ నీడ్ టు బి క్రియేటివ్. నేను ఏం చేస్తే క్లాస్ కి మేబీ వీ షుడ్ టేక్ హెల్ప్ ఆఫ్ అవర్ ఓన్ చిల్డ్రన్ టు సీ దాట్ వాళ్ళ ఒక చక్కటి యూట్యూబ్ వీడియో, మేబీ అండ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీ బాల్ వికాస్ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ బర్త్ డేట్స్ మీరు నోట్ చేసుకోండి. వాళ్ళ బర్త్ డేకి వాళ్ళ ఫోటో మీద మీరు ఒక క్యాప్ పెట్టినట్టు వాళ్ళకి హ్యాపీ బర్త్డే ఫ్రమ్ బాల్ వికాస్ గ్రూప్ అని వాళ్ళకి విష్ చేశారనుకోండి, దే ఫీల్ సో అరే నా టీచర్ కి నా బర్త్డే గుర్తుందా, బాల్ వికాస్ స్కూల్లో ఎవరికి గుర్తులేదు, మై బాల్ వికాస్ టీచర్ రిమెంబర్స్ మై బర్త్డే అని దే ఫీల్ ఒకలాంటి యూనో పుల్ ఉంటుంది. దిస్ టీచర్ లవ్స్ మీ సో మచ్, షీ రిమెంబర్స్ మై బర్త్డే. వాళ్ళ డేటాబేస్ ఒకటి కలెక్ట్ చేసుకొని మేక్ దెమ్ ఫీల్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ, మేక్ దెమ్ ఫీల్ దట్ దే ఆర్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అప్పుడు ఓ దిస్ టీచర్ మీ వాళ్ళ కోసం ఒక టోపీ లాంటిది, వాళ్ళ ఫేస్ యూనో వాళ్ళ ఫేస్ ఒక కొలాజ్ చేసి దాని మీద ఒక టోపీ పెట్టినట్టు చేసేసారు అనుకోండి, దాంట్లో ఆ క్యాప్ మీద హ్యాపీ బర్త్డే లాంటిది ఒక చిన్న సాంగ్ తో పాటు మీ పిల్లలు హెల్ప్ చేసుకొని ఏదైనా చేశారు అనుకోండి, చిల్డ్రన్ విల్ ఫీల్ సో లవ్డ్, దే విల్ నెవర్ ఫీల్ లైక్ లివింగ్ యూ. సో ఇటువంటిది క్రియేటివ్ అంటే యాజ్ పర్ ద ఇప్పుడు జనరేషన్ మారుతున్నది కాబట్టి బాల్ వికాస్ యాంగిల్ కూడా కాస్త మార్చి క్రియేటివ్ గా చేస్తే చిల్డ్రన్ విల్ నాట్ ఫీల్ లైక్ లీవింగ్ యూ. Thank you so much. Wonderful. Thank you so much. Most welcome. Sai Ram sister. Sai Ram. I have a doubt actually. Yeah. ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ కి అపియర్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారు కదా నాలాగా. అవును. వాళ్ళకి కాన్సంట్రేషన్ లెవెల్స్ ఈ క్వారంటైన్ వల్ల చాలా తగ్గిపోతూ ఉంటాయి. రైట్. అంటే దే గెట్ ఈజీలీ డైవర్టెడ్ టు ఎవ్రీథింగ్ దే సీ ఇన్ దేర్ హోమ్. అంటే ఇప్పుడు సడన్ గా బుక్స్ పట్టుకుని కూర్చుని ఒకసారి అటు తిరగంగా ఇక్కడ ఒక బర్డ్ వచ్చింది, లైక్ వి హావ్ టు సీ ఇట్ అని చెప్పి డైవర్ట్ అయిపోతూ ఉంటాం కదా. అవును. సొల్యూషన్స్. రైట్. సో నిజం చెప్పాలంటే నేను ఈరోజు ఏ సొల్యూషన్ చెప్పినా అది టెంపరీనే ఉంటుంది. ఇట్ నీడ్స్ టు కమ్ ఫ్రమ్ విత్ ఇన్. హౌ what do you like, how old are you, Nana? I am actually 17 years. Okay, 17 years. Okay, so you're big enough to think what you want to do in life, right? At least you have some idea. I want to be this in life or that in life. Avuna kada? Yeah. So maybe what you decide is, okay, let me not have focus today. Because nenu aadukuntanu, repu aadukuntanu, ellundi aadukuntanu, 4 days I play, 5 days I play, I don't have focus, book pattukoni. So I will I'll also tell you, after 5 days what will you do? ఎంతసేపు you'll be out of focus. So 6th day you know that ఎక్కడో బ్యాక్గ్రౌండ్ లో కొట్టుకుంటుంది, అయ్యో నేను చదువుకోలేదు, గిల్ట్ ఉంది, బట్ you're not able to focus. అవునా కదా? Yes. So I will give you an example. I told you నేను నా మాస్టర్స్ మొన్ననే చేసానని చెప్పాను కదా. And yes. I also told I was not a good student in school. చెప్పాను కదా. You remember these points? Yes. So yes. So when I was doing my masters, I realized that నేను బుక్ ఓపెన్ చేసి ఫస్ట్ లైన్ చదువుతూ ఆఫ్టర్ 1 hour ఆల్సో ఐఎమ్ స్టిల్ ఆన్ ద ఫస్ట్ లైన్. ఓకే, 11 అయిపోయినా 12 అయిపోయినా ఐఎమ్ స్టిల్ ఆన్ ద ఫస్ట్ లైన్. అండ్ both my children are excellent in academics. Okay, and నేను ఏంటి అసలు ఫోకసే లేదు, ఒక్క ఫస్ట్ లైన్ నుంచి దాటలేకపోతున్నాను. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? సో I told my daughter, నాకు ఫోకస్ లేదు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టడీ అండ్ ఐ హ్యావ్ మై ఎగ్జామ్స్ కమింగ్, నేను ఏం చేయాలి? కెన్ యూ ఇమాజిన్? వర్కింగ్ పర్సన్, ఐ హ్యావ్ హౌస్ హోల్డ్ డ్యూటీస్, డ్రైవింగ్ కి సగం లైఫ్ వెళ్ళిపోతుంది, వాట్ టు డూ, హౌ టు ఫోకస్ అని అడిగితే షీ గేవ్ మీ అ బ్యూటిఫుల్ థింగ్. అమ్మ అలారం క్లాక్ నీ ముందు పెట్టుకొని చెప్పింది. అలారం క్లాక్ పెట్టుకొని ఒక టైమర్ పెట్టు, ఒక ఆన్సర్ 5 minutes లో ఐ నీడ్ టు కంప్లీట్ దిస్ పేజ్ అని టైమర్ పెట్టుకో. వెన్ ద టైమర్ ఇస్ టిక్కింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, బై డిఫాల్ట్ నీకు అది కనిపిస్తున్నది, టైం టక్ 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 టైం వెళ్తున్నది కదా. బై డిఫాల్ట్ ఫ్రమ్ ఫస్ట్ లైన్ యుల్ గో టు సెకండ్ లైన్, యుల్ గో టు థర్డ్ లైన్, అండ్ యు నో దట్ అది 5 minutes అయ్యే లోపల నేను ఈ పేజో ఈ ఆన్సర్ ఫినిష్ చేసుకోవాలి. దాట్ విల్ హెల్ప్ యూ అని చెప్పింది. ట్రస్ట్ మీ, I started doing that. So I completed that. Okay, I was able to at least ఒక ఫస్ట్ రీడింగ్ స్టార్ట్ చేశాను, then second reading start చేశాను. So I got into the habit of studying. That helped me.
that timer helped me. So you should, can help you. Inko example, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను అన్న, టు ఫోకస్, బికాస్ ఐఎమ్ అ పర్సన్ హూ డజంట్ హ్యావ్ ఫోకస్. ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్ కంప్లీట్లీ. ఇంకొకటి ఏంటంటే వాట్ ఈ మధ్య నేను స్పెషల్లీ ఫర్ థియరీ నేను ఏం చేస్తానంటే, నేను చదువుతున్నప్పుడు టెక్నాలజీని ఎలా వాడుకుంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆన్సర్ ఉంది, ABCDEFG ఇది ఆన్సర్ అనుకో, నేను క్వశ్చన్, దిస్ ఇస్ ద క్వశ్చన్, టెల్ మీ అల్ఫాబెట్స్ అని క్వశ్చన్, దానికి ఆన్సర్ ABCDEFG ఇస్ ద ఆన్సర్. నేను రికార్డ్ చేసుకుంటాను. నేను రికార్డ్ చేసుకున్నాక నేను ఏ పని చేస్తున్నా ఆ రికార్డ్ వింటూ ఉంటాను. మళ్ళీ లూప్ లో అదే ఆన్సర్ 10 సార్లు విన్నాను అనుకో, సో నాకు అది చెవిలో మ్రోగుతూ ఉంటుంది ఆన్సర్. బై డిఫాల్ట్ ఐ నో ద నెక్స్ట్ లైన్. ఎందుకంటే మనం ఏదైనా మన పాటలు చూడు టక లిరిక్స్ వచ్చేస్తాయా, ఇప్పుడు ఏ పాట అయినా విన్నా టక లిరిక్స్ వచ్చేస్తాయి, ఎందుకంటే వింటూ ఉంటే దాని ఎఫెక్ట్ వేరే ఉంటుంది. సో యూ కెన్ ట్రై దిస్, రికార్డ్ యువర్ వాయిస్ అండ్ లిసన్ టు ఇట్, అండ్ దట్ మే, అంటే దిస్ వర్క్ ఫర్ మీ, ట్రై ఇట్ అవుట్, ఇట్ మైట్ వర్క్ ఫర్ యూ. కానీ ఏది చేసినా ఫస్ట్ ప్రే టు స్వామి, స్వామి నాకు ఫోకస్ లేదు, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ స్వామి, హ్యావ్ హిమ్ యాజ్ యువర్ గైడ్, ట్రస్ట్, పుట్ యువర్ హెడ్ ఆన్ హిమ్, స్వామి ఇఫ్ యూ వోంట్ గైడ్ ఐ కాంట్ పాస్. నేనైతే స్వామి కాళ్ళ మీద, స్వామి స్వామి ప్లీజ్ 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 స్వామి, బెగ్ హిమ్ టు గైడ్ మీ. So have that one-on-one friendship relation with Swami and he'll guide you. Okay? Okay. Thank you, Akka. Sairam. Sairam ma'am. Sairam. ఇప్పుడు పిల్లలు మంచిగా గుడ్ హ్యాబిట్స్ నేర్చుకుని అందరి దగ్గర ఫస్ట్ అవ్వాలి, నా కాన్సన్ట్రేషన్ నా మైండ్ మీదే ఉండాలి అంటే కొంచెం ఏదైనా సొల్యూషన్ ఉందా? అవునా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ గుడ్, బిలీవ్ దట్ యు ఆర్ గుడ్, యువర్ వాయిస్ ఇస్ వెరీ స్వీట్, సో యు ఆర్ వెరీ స్వీట్. ఓకే, వాట్స్ యువర్ నేమ్? యోచన. Which class are you in? 6th class. 6th grade. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒకళ్ళు చెడు చేశారు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని మైండ్ నుంచి తీసేయాలి. ఎందుకంటే రిమెంబర్, స్వామి ఓ టెర్రరిస్ట్ లాంటి వాళ్ళని కూడా స్వామి హెస్ యాక్సెప్టెడ్ దెమ్, అంటే స్వామి అలౌడ్ దెమ్ ఇన్ ప్రశాంతి నిలయం. సో ఇది గుడ్, ఇది చేస్తే చాలా బ్యాడ్ అనేది ఫస్ట్ మైండ్ నుంచి తీయండి. నెక్స్ట్ ఏంటంటే, వాట్ ఎవర్ ఐ డూ విల్ స్వామి బి హ్యాపీ? ఆస్క్ యువర్ సెల్ఫ్, నేను ఇది చేస్తున్నాను, స్వామి హ్యాపీ అవుతారా? ఓకే, దిస్ స్వామి ఇస్ హ్యాపీ, నేను ఇది చేస్తాను, దట్ ఈస్ అ గుడ్ వర్క్, దట్ ఈస్ బై డిఫాల్ట్ గుడ్ వర్క్. ఇఫ్ యువర్ థాట్స్, ఒకటి థాట్ వర్డ్ డీడ్, దిస్ అ బ్యూటిఫుల్ థింగ్ సేయింగ్. అంటే స్వామి ఒకసారి ఏం చెప్పారంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు డూ గుడ్ థింగ్ అనుకో, ఫస్ట్ ఐ విల్ ప్రిటెండ్, నాటకం చేస్తాను దట్ ఐఎమ్ డూయింగ్ గుడ్ థింగ్, ప్రిటెండ్ టు బి గుడ్. ఓకే, వెన్ యూ ప్రిటెండ్ టు బి గుడ్ యూ టెండ్ టు బి గుడ్, అంటే నువ్వు బాగా అవుతావు. అండ్ వెన్ యూ టెండ్ టు బి గుడ్ యూ ఎండ్ అప్ బీయింగ్ గుడ్, ఫైనల్ గా నువ్వు గుడ్ డే అవుతావు. స్వామి చెప్పారు, సో ఫస్ట్ ప్రిటెండ్, జస్ట్ డ్రామా చేయి దట్ యూర్ డూయింగ్ గుడ్ థింగ్స్, ప్రిటెండ్ టు బి గుడ్, యూ విల్ టెండ్ టు బి గుడ్ అండ్ యూ విల్ ఎండ్ అప్ బీయింగ్ గుడ్. ఇది స్వామి చెప్పింది. సో ఫార్ షూర్ యూ విల్ ఎండ్ అప్ బీయింగ్ గుడ్. ఓకే, అండ్ ట్రస్ట్ మీ, ఐఎమ్ బ్యాడ్ అని ఎప్పుడు డోంట్ గెట్ నెగటివ్ థాట్. వాట్ ఎవర్, ఇఫ్ యూ హెవ్ డన్ సంథింగ్ రాంగ్, పుట్ ఇట్ ఆన్ స్వామి, స్వామి ఈరోజు అనుకోకుండా ఇలా చేసేసాను, ప్లీజ్ స్వామి గైడ్ మీ నెక్స్ట్ టైం, నాకు తెలుసు దిస్ ఇస్ నాట్ రైట్, కెన్ యూ గైడ్ మీ స్వామి, నెక్స్ట్ టైం నేను మళ్ళీ ఇలా చేయకూడదు అని ఆస్క్ స్వామి ఫర్ గైడెన్స్, అండ్ యూ సీ బ్యూటిఫుల్లీ హీల్ హోల్డ్ యువర్ హ్యాండ్. ఓకేనా? థ్యాంక్ యూ మ్యామ్. సాయిరామ్. వెల్కమ్. సాయిరామ్. 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 సాయిరామ్ అక్క, యాక్చువల్లీ నా పేరు వంశిక, నేను ఇప్పుడు 8th చదువుతున్నాను. ఓకే, సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఎక్కువ భజన్స్కి వెళ్తూ ఉంటాను. సో మా స్కూల్లో అంటే ఎక్కువ ట్రెడిషనల్ గా ఉండడం నేర్పించారనమాట మా స్కూల్లో. ఓకే, సో ఎవ్రీవన్ డోంట్ ఫాలో ఇట్, ఓన్లీ ఐ ఫాలో ఇట్. ఎందుకంటే నేను ఎక్కువ ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని వెళ్తాను స్కూల్ కి. బట్ నన్ను చూసిన వాళ్ళందరూ ఆంటీ అని పిలుస్తూ ఉంటారు అనమాట నన్ను ఎగతాళిగా. ఓకే ఓకే, సో నేను ట్రెడిషనల్ గా ఉండాలా, వెస్ట్రన్ గా ఉండాలా? చాలా మంచి క్వశ్చన్ అడిగావు. సి వన్ థింగ్ ఐ టెల్ యూ, మేమందరూ స్వామి స్టూడెంట్స్ కదా. సో వన్ ఆఫ్ మై బ్రదర్, అతను స్వామి స్కూల్ నుంచి వచ్చాక ఒకసారి ఏమైందంటే కాలేజ్ లో జాయిన్ అయ్యాడు, ఇక్కడ బయట కాలేజ్ జాయిన్ అయ్యాడు. కాలేజ్ జాయిన్ అయినప్పుడు ఒక రోజు గుడికి వెళ్ళి
గుడికి వెళ్తే బొట్టు గిట్టు పెట్టుకుంటారు కదా, బొట్టు పెట్టుకొని కాలేజ్కి వెళ్ళాడు. అది ఆ బొట్టు చూసిన వెంటనే కాలేజ్ లో ఉన్న బాయ్స్ చాలా వెటకారంగా ఓ యు గో టు టెంపుల్ అండ్ ఆల్ అని ఎక్కిరించారు. ఎక్కిరిస్తే వీడు ఒకే ఒక సెంటెన్స్ ఓ యూ డోంట్ గో టు టెంపుల్ అని వీడు ఇంకా వెటకారంగా చెప్పి ఆ మాటని అక్కడికక్కడే ఆపేస్తాడు. అంటే యూ ట్రైంగ్ టు మేక్ ఫన్ ఆఫ్ మీ, బట్ నువ్వు వెళ్ళవా గుడికి, అంటే నువ్వు ఇంత పెద్ద తప్పు చేస్తావా అనే రేంజ్ లో తన మీద, అంటే ఎవరైతే హాస్యం చేస్తున్నారో వాళ్ళకి ఉల్టా అంటే ఇంత పెద్ద అపరాధం చేస్తావా అనే రేంజ్ లో చూపించేసి హీ వాక్డ్ అవుట్ ఫ్రమ్ దేర్. సో సిచ్యువేషన్స్ ఆర్ ఆల్వేస్ లైక్ దిస్. 10 మంది డ్రెస్ మోడర్న్, సంబడి వాంట్స్ టు డ్రెస్ ట్రెడిషనల్, ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పాం. ఇట్స్ మై చాయిస్. I enjoy wearing traditional. I love being traditional. అంత తప్పేంటి? సో ఒకవేళ ఆంటీ పిలిచేది అనుకోండి, వాట్ ఈస్ రాంగ్ ఇన్ బీయింగ్ ఎన్ ఆంటీ? వాట్ ఈస్ రాంగ్ ఇన్ బీయింగ్ ఎన్ ఆంటీ? ఇట్స్ నైస్. వావ్, నాకు ఆల్రెడీ ప్రమోషన్ ఇచ్చారా, ఐఎమ్ ఆల్రెడీ ప్రమోటెడ్ యాజ్ ఆంటీ, అంటే నేను ఇంత మెచ్యూర్డ్ గా ఉన్నాను, ఓ మై గాడ్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పండి. నాకు అది ఇట్స్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ బీయింగ్ ఆంటీ? సో ఆంటీ అనే పదం తప్పు కానీ కాదు, ఇట్స్ సచ్ అ బిగ్ కాంప్లిమెంట్. మై ఆంటీస్ ఆర్ సో బ్యూటిఫుల్, మై ఆంటీస్ ఆర్ సో గుడ్, మై ఆంటీస్ ఆర్ సో ఎనర్జెటిక్, మై ఆంటీస్ సర్వ్ ద నేషన్, మై ఆంటీస్ డూ సో మచ్ సేవ, ఐ లవ్ బీయింగ్ ఆంటీ చెప్పారు అనుకో, ఇంకేం చేస్తారు? సో యూ షుడ్ బి ప్రౌడ్ టు బి ఆంటీ. అది ఆ సిచ్యువేషన్ ని టర్న్ ఇట్ టు యువర్ బెనిఫిట్. ఓకే, థ్యాంక్ యూ సాయిరామ్. సాయిరామ్. I have one question. Sairam Amma. సాయిరామ్ అడగండి. హలో, హూస్ ఆస్కింగ్? సాయిరామ్. Pranati, I think your mic is mute. You want to ask something? Your mic is mute. Yeah, ask. Who's asking? Sairam MV Sirao, I am asking. Sorry. See, nowadays this online classes for the children is the order of the day nowadays. So what will the impact on the education system in the coming years? Because the corona pandemic is there. Now I mean to say they have started online classes everywhere. So, and people have been promoted in the 10th class and 11th class in Telangana state. What is the effect of all these things in further in our education system? Just I wanted to understand that, sir. అంటే నిజం చెప్పాలంటే ఎంత అన్సర్టన్ టైం అంటే దీని ఇంపాక్ట్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని కూడా మనం ఊహించలేము. నోబడీ నోస్, నాట్ ఈవెన్ మీ. లైక్ ఐ మీన్ ఇలా చేస్తే ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఇంపాక్ట్ ఇలా ఉంటుంది, లేదా రెగ్యులర్ క్లాసెస్ చేస్తే ఇంపాక్ట్ ఇలా ఉంటుందని ఎంత అన్సర్టనిటీ అంటే we just don't know how things are going to turn out. Nobody has an idea. But the only thing is change is inevitable. Manaki change matram kanipistundi. There will be lot of change. But I will also say, as of now, manaki ati pedda samasya corona, COVID-19 ati pedda samasya la kanipistunnadi. When I was in first standard, నాకు అతి పెద్ద సమస్య ఏంటి? బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఫస్ట్ స్టాండర్డ్ వుడ్ హావ్ బీన్ నా ఫ్రెండ్ నా పెన్సిల్ తీసుకున్నాడు. అది నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అట్ దట్ టైం. 7th 8th క్లాస్ వచ్చేటప్పటికి వాట్ వుడ్ హావ్ బీన్ మై బిగ్గెస్ట్ ప్రాబ్లమ్? మై మదర్ ఇస్ ఫోర్సింగ్ మీ టు గో ఫర్ బాల్ వికాస్. ఇప్పుడు ఐ మీన్ 7th, ఐ మీన్ 8th, ఇప్పుడు కూడా మా మదర్ ఇస్ ఫోర్సింగ్ మీ టు గో టు బాల్ వికాస్ అని ఆ ఏజ్ లో నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అది. డిగ్రీకి వచ్చేటప్పటికి నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటి? ఫ్రెండ్స్ వాళ్ళందరూ నాకు వెళ్తున్నారు, నన్ను పిలవలేదు, అదేంటి? దే నాట్ కాల్ మీ, నా ఫ్రెండ్ ఇస్ నాట్ లుకింగ్ ఎట్ మీ, మై ఫ్రెండ్ ఇస్ నాట్ టాకింగ్ టు మీ. అది డిగ్రీలో నాకు అతి పెద్ద సమస్య. జాబ్ వచ్చేటప్పటికి నా కలీగ్ కి ప్రమోషన్ ఇచ్చారు, నేను ఎంత డాంకీస్ హార్డ్ వర్క్ చేశానో వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదేంటి అని నాకు ఇప్పుడు అది అతి పెద్ద సమస్య. యాజ్ ఆఫ్ నౌ యాజ్ అ నేషన్ అతి పెద్ద సమస్య కోవిడ్. బట్ ఇఫ్ యూ సీ ఫస్ట్ స్టాండర్డ్ లో ఫేస్ చేసిన ప్రాబ్లం బై టైమ్ వి కేమ్ టు 7, అరే అంత చిన్నదానికి ప్రాబ్లం అనిపించిందా? అదే డిగ్రీకి వచ్చేటప్పటికి 7th 8th లో ఉన్న ప్రాబ్లం అరే అది పెద్దగా అనిపించిందా? అదే కోవిడ్ ఈ రోజు ఉంది ప్రాబ్లం, బట్ 1-2 years డౌన్ ద లైన్ we will tell our next generation, మన గ్రాండ్ చిల్డ్రన్ కో, మన నెక్స్ట్ జనరేషన్ కో, మా దేశం అంతా COVID-19 పోరాడినప్పుడు I was part of it. We stayed at home. We have stories to tell them for the next generation. ఇదే పాజిటివ్ గా ఆలోచించాలి కానీ ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడికి వెళ్తుంది, ఎలా అవుతుంది, యాజ్ ఆఫ్ నౌ we cannot decide. But let us think, the lessons we will guide the next generation that you know what, ఇలా జరిగినప్పుడు we didn't sit at home. We came out with creative ideas. We came out with creative way to conduct Bal Vikas.
We came out with creative ways to conduct Mahila Satsang. We came out with creative ways for online classes. We were with our children. We supported their depression. We supported their anxiety. Anedi, we will have stories to narrate to the next generation. Appudu oka time lo freedom, fighting for freedom was biggest problem. Ippudu when we look at it, we salute all of them. So they will be next generation who will salute the way we handled. Have I done something nice now? Which I can tell the next generation ani na meeda focus chestuntannu ani how it will impact anedi, this is something very uncertain which we don't know. So accept the uncertain times, one moment at a time. I live in this moment. Ee was online class cheppara, I will attend online class. I will live for that moment. రేపటికి క్లాస్ లేదని చెప్పారా, ఓకే, ఐ యాక్సెప్ట్ ది సిచ్యువేషన్. ఎల్లుండి ఇంకో క్లాస్ ఉందని చెప్పారా, ఐ యాక్సెప్ట్ ది సిచ్యువేషన్. యాక్సెప్ట్. Swami guide me. What should I do? What can I do for others, Swami? How can I make others happy, Swami? What is my role? Let me not think of my depression, my anxiety, my stress kakunda. Can I help somebody to get over their depression? నా వల్ల ఎవరికైనా స్ట్రెస్ తగ్గుతుందా, ఐ విల్ హెల్ప్ దెమ్. నా వల్ల ఎవరికైనా యాంగ్జైటీ తగ్గుతుందా, ఐ విల్ హెల్ప్ దెమ్. నేనేం చేయగలను ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో, నా సొసైటీ కోసం నేనేం చేయగలను అనేది, లెట్ us focus on that rather than my anxiety, my depression, ayyo online classes. No, let us change our focus, shift the focus to what can I do that will make my Swami happy in this situation. Thank you so much, Sairam. Excellent answer. Thank you, Akka. Sairam. Ma'am, I have a question. Yes, Nana. అంటే కొంతమంది బాగా చదువుతారు, కొంతమంది బాగా చదవరు. అవును. అది కొంతమంది వాళ్ళ పేరెంట్స్ చదవని వాళ్ళు నువ్వేం చదువు పెట్టవంటారు కదా. కొంతమందికి ఏమో వేరే టాలెంట్ ఉంటది, వాళ్ళని ఎవరిని పట్టించుకోరు. So what is your question? అంటే ఇంతమంది ఇలా కొంతమంది టాలెంట్ లేని వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు మ్యామ్. ఓకే, సో ఒకటి లెట్ us say ఎవరికైతే లైక్ నేను చెప్పాను కదా, లైక్ ఐ వాజ్ నాట్ గ్రేట్ ఇన్ స్టడీస్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ వాట్ వాజ్ మై టాలెంట్? స్కూల్లో ఉన్నప్పుడు నేను మోనో యాక్టింగ్ బాగా చేసేదాన్ని, డ్రామాస్ అండ్ ఆల్ బాగా చేసేదాన్ని. సో ఐ వుడ్ ఫోకస్ ఆన్ దాట్. ఓకే, సో వాళ్ళని ఎవరైతే who are not good at that, as a classmate, have you helped the student who's not talented? Say, come on, don't worry, studies lo raలేదు కదా, it's okay, but you have talent in this kada, you're a good writer, నీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, నీ నీట్ గా నీ బుక్స్ అన్ని బ్యాగ్ లో ఎంత నీట్ గా సర్దుకుంటావు. వాళ్ళలో ఉన్న ప్లస్ పాయింట్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయి. ఇఫ్ అదర్స్ వాళ్ళ గురించి పట్టించుకోవటం లేదనుకో, మేబీ యూ టేక్ ది ఇనిషియేటివ్ and you be nice to the person who's not talented. And for example, if you are not talented and ఇంట్లో ఒకవేళ పేరెంట్స్ ఏంటది ఎప్పుడు చదువుకోవటం లేదు, మొద్దులా ఉన్నావు అని చెప్పారనుకో, సో ఫస్ట్ థింగ్, పేరెంట్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి అంటూ ఎక్కడ రూల్ లేదు కదా. పేరెంట్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. Yes. You agree parents are human beings? Yes. Can they make mistakes, small mistakes also? Yes. So maybe sometimes వాళ్ళు పేరెంట్స్ అని చూడకుండా దే ఆర్ హ్యూమన్స్ అని చూసుకోవచ్చా? Yes. So let us say my mother is simply scolding me, then I think okay, she's maybe tired, ఈ రోజు పొద్దున్న నుంచి వంట గదిలో తనకి మూడ్ ఆఫ్ ఉందేమో, వంట ఎక్కువ చేసిందేమో, షీస్ టైర్డ్ ఏమో, ఓకే, షీస్ మదర్, షీస్ అ హ్యూమన్ బీయింగ్. మదర్ అని కూడా పక్కన పెట్టేసి, పేరెంట్స్ అని కూడా పక్కన పెట్టేసి, షీ ఈజ్ అ హ్యూమన్ బీయింగ్, షీ కెన్ ఆల్సో మేక్ మిస్టేక్స్. I am Swami's devotee. Okay, it's okay, mummy antan. You can be big sometimes. There is no rule mummy should be big. You should also be big sometimes. And sometimes that will help a lot, when you become the big person. So you can try that. Yes. I scold my daughter for nothing, no fault of hers. I scold my son for no fault of theirs. ఆ టైంకి వాళ్ళు ఊరుకుంటారు. తర్వాత ఐ ఫీల్ అరే ఎందుకరా, whenever mother scolds for nothing, నీలో టాలెంట్ లేదు, మొద్దుగున అని అమ్మ చెప్పినా తర్వాత మదర్ ఆర్ డాడీ విల్ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ యూ. అది మాత్రం 100% దే లవ్ యూ, యు ఆర్ అ పార్ట్ ఆఫ్ దెమ్. సో దే లవ్ యూ unintentionally. I mean, absolutely 100% they love you. కాకపోతే sometimes they are rude, sometimes they may not talk the way you want. So you should treat them as human beings. And it's okay. Today I'm the big one. I will let my mother have her mood swings. It's okay. I will let my mother scold today. Aaj jane do. Chhod dete hain.
she's today my mother. I will treat, sometimes my kids come and do like this on my head as if I'm a small kid and they are big. They treat me like a small kid because I'm a human. I'm a human. I treat my moods, everything. So they treat. You try that. Try that. It will work. It will work very well. Okay, thank you, ma'am. Welcome, Nana. హలో సాయిరామ్ అండి, నాదో క్వశ్చన్. సాయిరామ్ చెప్పండి. ఇప్పుడు మన వర్క్ ప్లేస్ లో, ఆఫీసెస్ లో గానీ ఇంకెక్కడన్నా మనం వర్క్ చేసినప్పుడు బాసెస్ తో మంచిగా ఉండడము, లేకపోతే వాళ్ళని అస్తమాటు పొగుడుతూ ఉండడము, అట్లాంటి వాళ్ళని వాళ్ళకి టాలెంట్ ఉన్నా లేకపోయినా, వాళ్ళకి వర్క్ ఎఫిషియన్సీ ఉన్నా లేకపోయినా వాళ్ళు మంచిగా గెట్ ఆన్ అయిపోతున్నారు. బట్ మిగతా వాళ్ళు వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. బాసెస్ ని అస్తమాటు పొగడడం ఇట్లాంటిది ఏమి ఉండదు. బట్ అది మనం ఎట్లా తీసుకోవాలి, ఆ సిచ్యుయేషన్ ఎలా తీసుకోవాలి? చాలా వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. అంటే నేను ఇటువంటి సిచ్యువేషన్, మనం సాయి డివోటీస్ కాబట్టి మనం అందరం ఫేస్ చేస్తుంటాం. మన ఆఫీసెస్ లో కూడా ఇలాంటివి ఫేస్ చేస్తుంటాము. సేమ్ క్వశ్చన్ మన మిసెస్ లలిత మీరు అన్నట్టుగా మనము స్వామి ఉండి తప్పు చేయకూడదు, నీట్ గా ఉండాలి, మన పని ఏదో మనం వెళ్ళిపోవాలి అన్న ధోరణిలో మనము పాపం చేయకూడదు అన్న భీతితో మనం. సో ఏమవుతుందంటే added advantage for the as well as the boss. సేమ్ క్వశ్చన్ ఏమనుకుంటారంటే వీడు పని చేస్తాడని కబుర్లు చెప్పడు, మాట్లాడు, వాడి పని ఏదో వాడు చేస్తాడు. So he doesn't praise, and even the other employees also they say that అస్తమాటికి పోతూ ఉండాలి, బాస్ ని మస్కా కొడుతూ ఉండాలి, then only you will get a promotion, then only you get a good increment or whatever it is, whether it is related to anything. So ఈ situation is applicable for everybody. సో మనం స్వామి డివోటీస్ పై ఉండి మనం అవన్నీ చేయడం చేతకాక మనలో మనము డిసప్పాయింట్ అయిపోయి, డిప్రెస్ అయిపోయి, దట్ ప్రెషర్ ఆర్ ఎనీథింగ్ వి కమ్ అండ్ షో ఎట్ ద హోమ్. పిల్లలు వచ్చి ఆడుకున్నా సరే డోంట్ ఎంకరేజ్ దెమ్ ఆర్ విత్ స్పౌస్ ఆర్ విత్ ఎనీబడి. సో హౌ టు అప్కమ్ ఫ్రమ్ దట్ అండ్ అలాంటి సిచ్యువేషన్స్ లో మనము ఎలా హ్యాండిల్ అవ్వాలి? చాలా బాగా చెప్పారండి. ఈ సిచ్యువేషన్ యాక్చువల్లీ నేను మా ఆఫీస్ లో, ఓకే నౌ am I clear now? సో ఇటువంటి సిచ్యువేషన్ మా ఆఫీస్ లో కూడా నేను ఫేస్ చేశానండి. అంటే నాకు ఎంతసేపు నా పని చేసుకోవడం, వాపస్ వెళ్ళిపోవడం తెలుసు, కానీ ఇలా వి డోంట్ నో హౌ టు మస్కఫై అండ్ అవన్నీ మనకు అంత టైం, ఓపిక రెండు ఉండవు. మన పనులు చేసుకోవడం, వెళ్ళిపోవడం. సో ఐ రిమెంబర్ నేను రేడియో మిర్చి కొత్తగా జాయిన్ అయినప్పుడు అండి, నేను ఫస్ట్ ఆర్జేగా జాయిన్ అయ్యాను. సో నేను జాయిన్ అయినప్పుడు ఇంకో కలీగ్ ఎలా అంటే చాలా అంటే ఎందుకు తీసుకున్నారు, కమ్యూనికేషన్ బాగుంది, బాగా మాట్లాడతాను తీసుకున్నారు. నాతో పాటు వేరే కలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక అబ్బాయి వచ్చి, చిచ్చి ఇదేమైనా షోవా, ఏం మాట్లాడతావు అసలు అని ఎలా నా మొహం మీద ఎలా చెప్పాడంటే, యాజ్ ఇఫ్ యూర్ ద వర్స్ట్ స్పీకర్ ఇన్ ద వరల్డ్, రావు, యువర్ వేస్ట్ అంటే ఎవరు మొహం మీద చెప్పారు. ఆ అబ్బాయి వచ్చి నాకు మొహం మీద చెప్పాడు, ఇలా ఫిట్ ఫర్ నథింగ్ అని ఆ రేంజ్ లో చెప్పాడు. అంటే డిప్రెషన్ టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ అయిపోవాలి ఏ మనిషికైనా. నాకు అర్థం కాలేదు, అవునా నేను షో అంత దరిద్రంగా చేస్తున్నానా ఏంటి అనుకున్నాను. నెక్స్ట్ డే కూడా షో విన్నా, అంటే జస్ట్ అప్పుడే లాంచ్ అయ్యాము. ఎవ్రీ డే ఒక 3-4 days తర్వాత నాకు ఇంకా అలవాటైంది. ఈ రోజు మళ్ళీ వస్తాడు, బాగాలేదని చెప్తాడు, దరిద్రంగా ఉందని చెప్తాడు. నాకు ఇదే అనిపించేది, నాకు ఒక కాంప్లెక్స్ వచ్చేస్తుందనేమో భయం వేసేది. బట్ అలా కొంచెం ఏడవడం, మళ్ళీ వెళ్ళి షో చేయడం, మళ్ళీ నేను వెళ్ళి ఏడవడం, షో చేయడం, ఏదో విధంగా somehow I did my shows. కానీ మీరు నమ్మరు, సర్వే రిజల్ట్స్ వచ్చినప్పుడు నా షోకి మాక్సిమం లిస్నర్షిప్ ఉంది అండ్ రీకాల్ లో నా పేరు, టాప్ ఆర్జే రీకాల్ లో నా పేరు వచ్చిందని తెలిసినప్పుడు అసలు అందరు మూసుకున్నారండి. అంటే సమ్ టైమ్స్ అవర్ యాక్షన్స్ విల్ స్పీక్ బెటర్ ఫర్ అస్. వీ డోంట్ నేను బెస్ట్, నేను మంచిదాన్ని అని ఎవరికి చెప్పక్కర్లేదు. అవర్ యాక్షన్స్ విల్ స్పీక్ ఫర్ అస్. సో ఆ రిజల్ట్ వచ్చినప్పుడు దెన్ ఐ రియలైజ్, ఓ వాళ్ళు చెప్పినంత బ్యాడ్ ఐఎమ్ నాట్ దాట్ బ్యాడ్, ఐఎమ్ గుడ్ ఎనఫ్. వాళ్ళ ఊరికి అంటే ఒకటి వాళ్ళకి ఏదో కాంప్లెక్స్ ఉంటుంది, వాళ్ళు ఈ విధంగా చెప్పారు. అండ్ వాళ్ళందరూ వెళ్ళి బాస్ కి మస్కా కొట్టడం, నాకు అది అలవాట్లేదు. యూ విల్ నాట్ బిలీవ్, దట్ బాస్ నాకు స్పెషల్ అటెన్షన్ అంటే ఎప్పుడు ఇవ్వలేదు,
కానీ తర్వాత ఒక రోజు there was some meeting, ఆ రోజు నేను లేను ఆఫీస్ లో. ఆ మీటింగ్ లో బాస్ సెడ్ వన్ థింగ్, బెస్ట్ థింగ్ ఐ లైక్ అబౌట్ అనామిక ఇస్ ఒకరి గురించి ఎప్పుడు క్రిటిసైజ్ చేయదు, వస్తుంది తన షో చేస్తుంది, తన పనులు ఏవే ఉన్నాయో ఫినిష్ చేసేస్తుంది, వెళ్తుంది. షీ డజంట్ క్రిటిసైజ్ ఎనీబడి. మరి ఇంతమంది మస్కా కొట్టేవారు, బట్ షీ ఫైనలీ ఎండెడ్ అప్ అప్రిషియేటింగ్ మీ. సో ఒకటి, ఇప్పుడు మన ఇంట్లో కూడా మీరు చూడండి, మనకి 2-3 పిల్లలు, ఒక పిల్లడు మనకి కొంచెం మస్కా కొట్టి, అమ్మా చాలా మంచి చీర కట్టుకున్నాము, యు లుకింగ్ సో గుడ్ అంటాడు. ఇంకో పిల్లడు దే మే నాట్ బాదర్ వాట్ యు వేరింగ్, వాట్ యు డూయింగ్. ఒకళ్ళు కాంప్లిమెంట్ ఇస్తారు, ఒకళ్ళు ఇవ్వరు. బట్ ఫైనలీ యు నో హూ ఈస్ డూయింగ్ వాట్ అనేది మీకు తెలుసు. సో యాజ్ అ బాస్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, ఎవరు మస్కా కొట్టిన వాళ్ళు మస్కా కొట్టించుకుంటారు. ప్రమోషన్ వచ్చేటప్పటికి మేబీ దే విల్ ప్రమోట్ సమ్వన్ ఎల్స్. ఇట్స్ ఓకే, నేను ఐ విల్ కమ్, నాకు మెంటల్ పీస్ కావాలి కాబట్టి నా డ్యూటీ చేసుకొని ఫ్రీ టైంలో సాయి యాక్టివిటీస్ చేసుకుంటాను. నాకు స్పిరిచువాలిటీలో స్వామి ప్రమోషన్ ఇచ్చారా? ఇఫ్ స్పిరిచువాలిటీలో ఫస్ట్ నేను భజన్స్ పాడుతూ ఉండేదాన్ని చిన్నప్పుడు, కొంచెం పెద్దగా అయ్యాక నేను సత్సంగ్ అటెండ్ అయ్యేదాన్ని. ఇప్పుడు am I able to focus on స్వామి? సైలెంట్ సిట్టింగ్ చేస్తానా? ఇస్ స్వామి హ్యాపీ విత్ మీ? ఇస్ మై స్పిరిచువల్ ప్రమోషన్ గుడ్ ఆర్ నాట్? అది చూసుకుందాం. సిన్స్ వీఆర్ ఆల్ స్వామిస్ డివోటీస్, we will focus on spiritual promotion rather than job promotion. We all face this. ఇప్పుడు కూడా డైలీ బేసిస్ మీద lot of distinction we keep facing. But as a spiritual person, have I elevated? Naku, is Swami happy with me? I asked the Swami, are you happy with me today? Whatever I have done, is it okay, Swami? Ask Swami that. He will give you an answer in some form or other. And that is best for us. Adi manaki aa promotion mukhyam. Ma'am, I haven't. And how should we choose good friends? How to choose good friends? That's your doubt. Beautiful. What's your name? Mukund, ma'am. Mukund. Mukund, which class are you in? 4th class, ma'am. 4th class. Okay. First thing is, see, when you do something nice people will automatically come to you. See, if you play games and you're good in games, if you finish your homework on time, if you study well, by default good people only will be attracted to you. Manchi cheste manche ostundi. Be good, do good, see good. And if you feel that somebody is not somebody is crossing the limit, as a friend, try to guide them. ఇది చెప్పే బదులు how about bike guchese kuda, I think that has hurt him a lot. Let us not do that. We'll be friends. Let's be good. Let's help that person. You made fun of that person who failed in maths. Let's not do that. We'll be nice to that boy who has failed. Can we help him to get better marks in maths? Let's do that. And abbai vinakapothe, then he's not the right person. Ignore him. First you try to get him to the right track. If he doesn't come, then leave him. Be with people who understand you, like-minded people. And friendship okati cheptananna, come on, వీళ్ళతో ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ అవ్వదు. It happens. So if you're good, by default good only comes to you. So I can figure out you're a nice boy, so only good friends will come to you. I have another doubt. Yeah. When boy comes, Okay. ask me help. Okay. Then What do you name? Then when I give means I help him. Again, after some time, if I had any problem, if then I ask him for help. If he doesn't help and say, what did you do? Means that's a small help. You did nothing to me. Go away. If he say, then how can we correct him? Yeah. So here it is very clear that when he wanted help, he came to you, and then later you helped him, and then he says, you helped me only a little, right? Even though you helped him a lot, he's saying you helped me only a little, right? So which shows his thought process is different. Okay. Even though you have done, selflessly you helped him. You did help him so that he should help you back. Did you help him so that he will take care of you when you need? No. You did it selflessly, with no selfish purpose you have done, no? So now when you need help and he is not helping you, then you just tell Swami, I have done for him without expecting
expecting anything. वो छोटा है, छोटा बच्चा है, जाने दो, छोड़ दो, because he's not understanding, he's not matured enough like me to understand, छोड़ दो उसको. So I forgive him because I know that I help without any reason. I help without any selfish reason. So if he's thinking that he took only little help from me, pop him his bad luck. He doesn't have the maturity to understand. Swami, please forgive him. छोड़ दो, बच्चा है. So you take it in a lighter way. Don't take it to heart. Don't feel bad about it. Okay, ma'am. Thank you, ma'am. Welcome. Hi, Ram. Sairam. Sairam, I have a small doubt, Sairam. అమ్మా చెప్పమ్మా. సైరం ఇప్పుడు పిల్లలకి కాన్సన్ట్రేషన్ పేరెంట్స్ ద్వారా కాకుండా మాకు మేమే కాన్సన్ట్రేషన్ తెచ్చుకోవాలంటే ఎలా సైరం? Okay, this is the same thing which I so this is the same thing, Nana. I was telling one of the sisters sometime back because I also have concentration problem. So నేను ఒకే లైన్ లో I'm stuck for a long time and I can't focus. ఇలా చదువుతుంటాను, then I think అరే ఫలానా వాళ్ళకి ఫోన్ చేయాలి, then అది ఫోన్ చేసిన తర్వాత I forget what I was studying. So even I get muddled up, I get confused. So I also lose focus so many times. So ఇటువంటి టైంలో బెస్ట్ థింగ్ టు డూ ఇస్ ఒక టైమర్ పెట్టుకొని ఈ టైం నుంచి ఈ టైం లోపల ఈ ఆన్సర్ ఫినిష్ చేసేసుకుంటాను, ఈ టైం నుంచి ఈ టైం లోపల ఈ ఫార్ములా. ఎవ్రీ 5 minutes అలారం ఠంగ్ 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 రింగ్ అండ్ డిడ్ ఐ ఫినిష్ ద ఫస్ట్ ఫార్ములా, డిడ్ ఐ ఫినిష్ ద సెకండ్ ఫార్ములా, డిడ్ ఐ ఫినిష్ రివైజింగ్ అనేది ఆ విధంగా ఐ ప్రాక్టీస్. సో యూ షుడ్ ఆల్సో ప్రాక్టీస్ ఇన్ ద సేమ్ వే. ఓకే సైరా, థాంక్ యూ. వెల్కమ్ నాన్న. I have a question. Yes. Nana, I can't hear you. Tell again. Can someone repeat the question? What she's telling? I can't hear her. Sairam andi, ఓటమిని యాక్సెప్ట్ చేయడానికి ఏం చేయాలి? Oh, very good question, Nana. Very good question. So first thing ఏంటంటే అంటే somewhere మనము గెలుపు is very important అనుకుంటాం. గెలుపు ultimate, oh I'm the winner, it is very important అని we give lot of importance to winning. We give lot of importance to being a winner in life. But loser అయినా it's okay అని నేర్చుకోవాలి. సో మనం అంటే ఓడిపోయే ముందు ప్రాసెస్ ఫాలో అయ్యామా? ఇప్పుడు విన్నింగ్ కూడా ఒక క్లాస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫలానా క్లాస్ చదువుతున్నాము. సో మన డ్యూటీ ఏంటి యాజ్ స్టూడెంట్? వాట్ ఈస్ మై డ్యూటీ? ఐ హ్యావ్ టు స్టడీ ABCD ఈ సబ్జెక్ట్స్ చదవాలి. సో మ్యాథ్స్ చదవాలి, సోషల్ చదవాలి, సైన్స్ చదవాలి, లాంగ్వేజ్ చదవాలి, ఇవన్నీ చదివి ఐ ఆమ్ సపోజ్ టు పాస్. దిస్ ఇస్ మై డ్యూటీ, రైట్? సో ఐఎమ్ గోయింగ్ టు స్టడీ దిస్. నేను ఎఫర్ట్ పెడుతున్నాను. ఓకే, యు ఆర్ ఆల్సో పుట్టింగ్ యువర్ ఎఫర్ట్, ఐఎమ్ ఆల్సో పుట్టింగ్ మై ఎఫర్ట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఏంటి? యూ హ్యావ్ ఎండెడ్ పాసింగ్, I have not ended up passing. I got some very average marks. But effort పెట్టేనా లేదా? అదే ఎఫర్ట్ పెట్టకుండా I was going out with friends, phone లోనే ఉన్నాను, వాట్సాప్ లో ఉన్నాను, గేమ్స్ ఆడుతూ ఉన్నాను, I didn't put effort అంటే there I am a loser. But if I have put my 100% efforts and even then I failed because of some lack of focus, then it's okay. It's okay. Losing is not wrong, but not putting efforts is totally wrong. Efforts పెట్టాలి. Okay, Nana? Sairam, I have one doubt. Yes, Nana? Sometimes we want to give one type of speech, so we have gotten inside some tension. So what we want to do? Beautiful. Very good. What's your name? Lakshmi, Sairam. Lakshmi, which class are you in? 5th class, over going to 6th. Okay. So let us say you need to give a speech. First raskuntava speech, that whatever you need to talk, do you write it? Yes. So you have your page lo anta నీ speech ఏదైతే మాట్లాడాలో రాసుకున్నావు. Now
the minute you go on to the stage, తెలియకుండా ఒక కడుపులో గుడు 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 స్టార్ట్ అయిపోతుంది, ఒక భయం లాంటిది. yes we all, so when we were students also, we all first speech ఇచ్చేటప్పుడు we all faced this. So that means it is common, you are not different, it is a very common thing to feel the fear. అయితే స్పీచ్ లో ఎప్పుడు కూడా ఫస్ట్ 3 sentences గానీ ఫస్ట్ 5 sentences గానీ ఎంత ఈజీ ఉండాలంటే, అది ఎవరో డిక్టేట్ చేస్తే నువ్వు రాసింది కాకుండా ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ యువర్ ఓన్ లాంగ్వేజ్, నీ ఓన్ హార్ట్ నుంచి రావాలి. సో ఇఫ్ యూ రైట్ ద ఫస్ట్ 5 sentences యువర్ సెల్ఫ్ అండ్ ప్రిపేర్ ఫర్ ద స్పీచ్, అది ఆటోమేటికలీ ఫస్ట్ 5 seconds భయం ఉంటుంది స్టేజ్ మీద. ఒక్కసారి మైక్ దగ్గరకు వచ్చి ఒక ఫస్ట్ 5-10 sentences మాట్లాడేవనుకో, ఆటోమేటిక్లీ ఆ ఫియర్ వెళ్ళిపోయి నీకు కమాండ్ వచ్చేస్తుంది. యూ విల్ హ్యావ్ కమాండ్ ఆన్ స్టేజ్, యూ విల్ హ్యావ్ కమాండ్ ఆన్ ద ఆడియన్స్. సో ఆ ఫస్ట్ ఫ్యూ సెంటెన్సెస్ ఆర్ వెరీ వెరీ, అప్పుడు స్టేజ్ ఎంటర్ అవుతున్నాము, మైక్ హోల్డ్ చేస్తున్నాము, లేదా స్టేజ్ కాకుండా లైక్ వెన్ ఐ వాజ్ ఇన్ మై రేడియో స్టేషన్, వెన్ ఐ వాజ్ డూయింగ్ రేడియో షోస్, ఫస్ట్ షో చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఫస్ట్ టైం రేడియోలో మాట్లాడేటప్పుడు అమ్మో లైవ్ మాట్లాడుతున్నాము, తప్పు మాట్లాడతానేమో అని ఆ భయం ఎప్పుడు ఉంటుంది. బట్ ఆ ఫస్ట్ 2 lines నేను కరెక్ట్ గా మాట్లాడితే ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చి చాలా న్యాచురల్ గా ఫ్రమ్ విదిన్ ఇట్ కమ్స్ అవుట్, మ్యాటర్ కమ్స్ అవుట్. సో ఆల్వేస్ వెన్ యూ రైట్ సంథింగ్, ఎవరో చెప్పింది కాకుండా, ఆర్టిఫిషియల్ గా కాకుండా, naturally we're all talented, human beings are naturally talented. సో నీ టాలెంట్ తో నువ్వు నీ చేతితో రాసేవనుకో, యూ విల్ నాట్ ఫర్గెట్. ఓకేనా, ట్రై దట్. అండ్ ఇంకొకటి వన్ మోర్ థింగ్, సారీ, వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు టాక్, అద్దం ముందు నించొని ఆ పేపర్ పక్కన పెట్టి గివ్ యువర్ స్పీచ్. అంటే అద్దంలో నిన్ను నువ్వు చూసుకుంటూ మాట్లాడేవనుకో, you'll be very very confident. And for everything, dedicate to Swami. Swami, today I'm going to talk on this topic. Swami, help me. Swami, today I'm planning to talk on this topic. Swami, talk through me. Put every burden on Swami and see the miracle that happens. Next. Okay, Saran, thank you. Saira ma'am. Saira. Ma'am, actually నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి our collective prayers have stopped. Right. అంటే లైక్ మీటింగ్ అండ్ హ్యావింగ్ భజన్స్ అలాంటివన్నీ వీఆర్ నాట్ హ్యావింగ్ కరెక్ట్లీ కదా. సో అంటే వెన్ వీ ట్రై లైక్ ఆన్లైన్ భజన్స్, రైట్, సో లైక్ హౌ టు మనస్విని ఒక్క నిమిషం అమ్మా. ఓకే షూర్. Sister Sairam, when another person is asking a question, I think you need to please mute so that your voice echo is not there. So now it is echoing, I think. Okay, na? Sairam. Manaswini, go ahead, Manaswini. Sairam. సో మ్యామ్ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆన్లైన్ భజన్స్ వల్ల అంటే కలెక్టివ్ గా మనం కలవలేకపోతున్నాము, ఆన్లైన్ లో అయితే ఏం ఫీలింగ్ ఉంటుంది అని చాలా మంది దే ఆర్ నాట్ జాయినింగ్ అన్నమాట. So how to make them understand like it's not place like kadis chestane adi avutundi, it doesn't matter, like if we feel that is sufficient, feel to manam edaina cheste saripotundi ani ante andarki ela ardham cheyipiyali danni, especially like youth and kids. Bhajans ki everyone, all of us ante bhajan session to meet avvali ante all of us will definitely run and go to have a satsang or bhajan session, but when it is coming to online ala avvatledu. So how to motivate them to get into even these type of online sessions? Saira. Yeah, Sairam, that's a nice question, Anna. Nijam cheppalante, sometimes situation is not in our hand and it's very very different, and especially ee situation is something మనం ఎప్పుడు ఫేస్ చేయలేదు. సో నన్ ఆఫ్ us are experienced to say that this worked out, మేము అప్పుడు ఇలా చేసాము, మేబీ నెక్స్ట్ జనరేషన్ కి మనం చెప్పొచ్చు కోవిడ్ అప్పుడు ఇలా చేసాము, మేబీ యూ కెన్ డూ దిస్. కానీ యాజ్ ఆఫ్ నౌ, బికాస్ వీఆర్ అండర్గోయింగ్ దిస్, రెడీమేడ్ సొల్యూషన్ లేదు. కానీ వాట్ ఐ రిమెంబర్ ఇమ్మీడియట్లీ ఇస్ వన్ ఎగ్జాంపుల్ వేర్ వన్ డివోటీ, ఆయన పేరు నాకు గుర్తులేదండి, స్వీడన్ లోనూ ఎక్కడో దట్ డివోటీ వాస్, వాళ్ళు అక్కడ కలెక్టివ్ గా నగర సంకీర్తన చేసేవారు. దే వుడ్ ఆల్ గో అండ్ డూ నగర సంకీర్తన టుగెదర్. మధ్యలో ఏంటంటే, ఆ కంట్రీ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, స్విట్జర్లాండ్ ఆర్ సంథింగ్, బట్ వాట్ ఎవర్, మధ్యలో ఏమైందంటే అక్కడ స్నో వల్ల ఎవరు ఇంటి నుంచి కదలేకపోతున్నారు. నో బడీ వాజ్ ఏబుల్ టు కమ్అట్. వీళ్ళ కలెక్టివ్ నగర సంకీర్తన వీళ్ళందరూ కలిసి చేసుకునేవారు అండ్ దే వర్ నాట్ ఏబుల్ టు డూ దాట్. సో ఇంకా ఎవరు లేరని ఆ కన్వీనర్, సమ్ వన్ కన్సర్ట్ పర్సన్, ఆయన ఒక్కరే వెళ్ళి
నగర సంకీర్తన చుట్టూరా చేసుకొని వచ్చేసేవాడు. బికాస్ అదర్స్ వర్ నాట్ ఏబుల్ టు మూవ్ అవుట్ ఆఫ్ ద హౌస్, అంత స్నో పడింది. తర్వాత ఆయన స్వామి దగ్గర వెళ్ళి, స్వామి ఇలా కలెక్టివ్ గా మేము చేయలేకపోతున్నాము, ఇలా ఉంది అలా ఉంది అని చెప్తే, వన్ పర్సన్ does sadhana, it is enough అన్నారు స్వామి. So as of now, our example, I will share it here, that as of now, if you're not able to do collective sadhana, leave it at that. Let us pray, Swami will guide us, but till we get the guidance from Swami, am I doing my sadhana? How am I contributing to Sai Samiti? How am I contributing to Sai Bal Vikas? Am I contributing to Samiti in some manner which is best suitable in the existing circumstances? So let us focus on this. One fine day, I'm sure Swami will guide. Like as of now, what we're doing, this satsang, this is collective. If not bhajan because of technicalities, kudartam ledu, it's okay. But there was monna global akhand gayatri ayindi. All over the world, వారి ఇంట్లో అందరు గాయత్రి మంత్ర చాంట్ చేసుకున్నారు, అవునా? సో ఇన్ దే రెస్పెక్టివ్ హౌసెస్ దే హావ్ డన్, బట్ దట్ బికేమ్ కలెక్టివ్ బికాస్ వెరెవర్ దే వర్ ఇన్ ద వరల్డ్, అదే టైంకి సాయి గాయత్రి చాంట్ చేశారు. సో మేబీ భజన్ ఈ టైం టు ఈ టైం గ్లోబలీ లెట్ us do wherever we are అని చెప్పండి. And if you're all your friends are convinced, great. If they're not convinced, we cannot change. I will try to change myself అనేది అందులో ఉంటే బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. సాయిరామ్ అండి అందరికి. ఆల్రెడీ 11:40 అవుతుంది, 11:35. So we planned it for 1 hour session, but based on the questions, it is extended further 30 minutes. It's all Swami's wish and grace. Anamika sister, if you still have time to take up more questions, we will continue. Otherwise, we can end up the session. Sairam sister, do you still have time? Sorry, I was unmute. Yeah, నాకు టైం లేదండి. I think there were some questions in chat. There are questions that are left unanswered. Can someone read it out to me? Okay. I think some of the questions are already answered by you because they have asked you directly. I can read out few questions. The 3 unna ikkada, during corona pandemic, how to engage our services as a senior citizens. It already answer chesaru already. So online classes for the children is the order of the day. How far it will be relevant in the coming years? Idi kuda idi okati undandi. If you can answer, online classes for the children is the order of the day. How far it will be relevant in the coming years? Yeah, ade nenu cheppanu. I think I answered that. Okay. So it is in uncertain times. That's what I told. So as of now, let's go one moment at a time. Next. Sure. Fine. I think that's all. And in this chart, there are nothing more questions. Unless anybody ask last question. Sairam, one last question. I want to comment. Maybe after the question, I will comment. Yeah, please continue, sir. Ma'am. Yeah, please proceed, Nana. Ma'am, I have a doubt. Means after 7, doing all our things, means after 7, all our things are finished. Then what should we do after 7, ma'am? Means how can we utilize that time? What do you do till 7 from morning? Tell me your routine. Morning I wake up and at 8:15 I will finish all my fresh ups. Next by 8:15 I will join my class. Next at 12:20 my class will finish. Next by 4 all my homeworks will be finished. Next after that some time I'll play, and after that I'll read my books, and I'll do practice some reading. After that all my things are finished by 7. Then what should I do in that time? ఏ క్లాస్ లో చదువుతున్నావు నాన్న?
Fourth You're in class, ma'am. 4th grade. Okay, okay. Do you have the habit of reading books? Yes, ma'am. Great. So, there are so many lovely books either on Swami or inspirational leaders ఎంతో మంది ఉన్నారు. లేదా ఈ పెద్ద పెద్ద సిఇఓస్, కంపెనీ సిఇఓస్, బీ ఇట్ ఎయిర్టెల్ సిఇఓ, బీ ఇట్ టాటా బిర్లాస్, బీ ఇట్ రతన్ టాటా, వీళ్ళు అసలు ఇంత పెద్దగా ఇంత అచీవ్మెంట్ లైఫ్ లో ఎలా పొందారు? ఫోకస్ ద్వారానా, లేదా హార్డ్ వర్క్ ద్వారానా, లేదా ఎవరైనా చీట్ చేసి డబ్బులు సంపాదించారా? హౌ హ్యావ్ దే కమ్ అప్ ఇన్ లైఫ్? వీళ్ళ స్టోరీస్, ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చదివితే, you read the life stories of these people, you learn so much that ఇది మీకు మోటివేట్ కూడా చేస్తుంది. వీళ్ళు లైఫ్ లో అలాగే సిఇఓ అయిపోలేదు, పెద్ద పెద్ద కంపెనీస్ కి ఊరికే వీళ్ళు పెద్ద పెద్ద మేనేజింగ్ డైరెక్టర్ అవ్వలేదు. ఎంతో కష్టపడి ఎన్నో రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వీళ్ళు పైకి వచ్చారు. ఐ కెన్ ఆల్సో బీ లైక్ దాట్, ఐ కెన్ బికమ్ సిఇఓ లైక్ దాట్, ఐ కెన్ బికమ్ మేనేజింగ్ డైరెక్టర్ like that అనేది మీకు ఇన్స్పిరేషన్ వస్తుంది. సో రీడ్ సమ్ నైస్ బుక్స్ అబౌట్ దీస్ లీడర్స్ ఆర్ ద ఫ్రీడమ్ ఫైటర్స్. యూ కెన్ రీడ్ అబౌట్ దెమ్. ఎంతో మంచి మంచి కథలు ఉన్నాయి. సో గెట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్. దట్ విల్ హెల్ప్ యూ అలాట్. థ్యాంక్ యూ. వెల్కమ్ నాన్న. సాయిరామ్ సార్, మాణిక్యరావు గారు, గో హెడ్ సార్. Sairam Andi, I was pretty impressed with your answer, Sanamika Garu. So the name itself was very interesting for me. So Google chesanu ipude ante perfect ga telusukundamani. So I found that the name means nameless. That's the most interesting part. Name is nameless. So ye situation lo kellipoyina సాధించుకు రాగలిగే సత్తా ఉన్నవాడిని అనామిక అంటారని అర్థమైంది. మీరు చక్కగా ఎంతో పిల్లల హృదయానికి హత్తుకునేలా వాళ్ళ సంబంధించింది వాళ్ళకి ఆన్సర్ చేశారు. పెద్దవాళ్ళు ఎంవిసి రావు గారు లాంటి వాళ్ళు వాళ్ళకి ఏవో డౌట్స్ వస్తే వాళ్ళకి ఆన్సర్ చేయగలిగారు. సో యువర్ అనామిక వండర్ఫుల్ అండ్ యూ హ్యావ్ ఇంబైబ్డ్ స్వామిస్ వాల్యూస్ సో నైస్లీ. సో అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ you have been responding beautifully well. My appreciation to you. Continue your good work. Wonderful job. Purely credit goes to the God who's right there, and 1% kuda my contribution is not there. I will have to thank Swami for this, to talk. He has completely spoken through me only then. Otherwise it's difficult to manage to answer 4th standard kids and the elder people as well. But there is somebody who has a question. Sairam Andi, I have one question. Due to some reasons I cannot talk now. I would like to know regarding how, being a Sai devotee and being on this way, we should deal with the family members who are against your way and who discourage you in some ways. Sairam. చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే మనము నిజం చెప్పాలంటే, ఇఫ్ యువర్ ఫ్యామిలీ ఇస్ అగేన్స్ట్ యూ, దట్ మీన్స్ దట్ ఈస్ ద ఫస్ట్ ఆబ్స్టికల్ స్వామి హస్ గివెన్ యూ. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రసాదం స్వామి హస్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. యాక్సెప్ట్ దట్ ప్రసాదం, టేక్ దట్ ప్రసాదం. బికాస్ స్పిరిచువల్ పాత్ లో ఆబ్స్టికల్ లేదంటే ఇట్స్ అ కేక్ వాక్. అది కుదరదు. స్పిరిచువల్ పాత్ లో ఎన్నో కష్టాలు, రాముడికే కృష్ణుడికే ఎన్నో కష్టాలు వచ్చాయి. సో వై షుడ్ వీ నాట్ హ్యావ్ ప్రాబ్లమ్స్? దట్ మీన్స్ we are also facing lot many problems the way Rama faced, the way Krishna faced. Anukoni I am also eligible that God is giving me problems anukoni adi prasadam la angikarinchi, okay, this is the problem. My spouse, నేను స్వామి భజనకి వెళ్ళడం ఇష్టం లేదు, ఓకే ఫైన్, నేను ఇంట్లో కూర్చొని నా రూమ్ లో నేను భజన చేసుకుంటాను. మా పిల్లలకి ఇఫ్ ఐఎమ్ డూయింగ్ పార్ట్ ఆఫ్ సత్సంగ్, వాళ్ళకి నచ్చదు, ఓకే ఫైన్, ఐ యాక్సెప్ట్. ఫస్ట్ సిచ్యుయేషన్ యాక్సెప్ట్ చేయాలి. కమాన్ యూ షుడ్ డూ సాయి భజన్ అని వాళ్ళ మీద రూల్ ఇంపోజ్ చేసే బదులు, నేను ఇఫ్ ఐ బిహేవ్ వెల్, నా ప్రవర్తన బాగుంటే మై చిల్డ్రన్ విల్ ఆటోమేటికలీ ఫాలో మీ. సో లెట్ మీ డూ దిస్, సో దే విల్ వాంట్ టు ఫాలో మీ. సో మేబీ దాట్ కైండ్ ఆఫ్ గైడెన్స్, Swami, my family doesn't want to be a part of this, maybe guide me what to do. He will guide you, and pakka he will guide you. Trust me. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, హౌ స్వామి హ్యాండ్ హోల్డ్స్ మీ. నాకు మధ్యలో చెప్పాను కదండి, ఆర్థరైటిస్ వల్ల లైక్ దేర్ వాజ్ అ టైమ్ వెన్ ఐ వాజ్, అంటే ఇప్పుడు ఈ మధ్య కాకుండా సమ్ 5-6 years బ్యాక్ నాకు ఆర్థరైటిస్ స్టార్ట్ అయినప్పుడు అసలు కాళ్ళకి వచ్చింది ఫస్ట్ ఆర్థరైటిస్, దాని తర్వాత ఇట్ స్టార్టెడ్ స్ప్రెడింగ్ టు మై ఫింగర్స్. ఈ చేతులు అన్ని వాపు వచ్చేసి
డ్రైవ్ చేయలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, వంట పని చేయలేకపోతున్నాను, నథింగ్ ఐఎమ్ ఏబుల్ టు డూ. దెన్ ఐ జస్ట్ లుక్డ్ ఎట్ స్వామిస్ దిస్ థింగ్. స్వామి, ఐ అండర్స్టాండ్ మనకి కర్మ అంటూ ఒకటి ఉంటుంది, మేబీ ఐ హ్యావ్ టు సఫర్, ఐ హ్యావ్ టు ప్రాబబ్లీ గో త్రూ సమ్ ఇష్యూస్ అండ్ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్, బట్ దిస్ నథింగ్, చెయ్యి కూడా నాకు సరిగ్గా లేకపోతే వాట్ డూ ఐ డూ అబౌట్ ఇట్ అని ఐ వాజ్ లిటరలీ టాకింగ్ టు స్వామి. అండ్ యునో వన్ డే స్వామి నాకు కలలో కనిపించి చేతిలో ఇంత విభూతి తీసుకున్నారండి. ఇంత విభూతి తీసుకొని హీ త్రూ ఇట్. ఆ విభూతి ఎలా పడిందంటే ఈ రైట్ చెయ్యి మొత్తం లైక్ సముద్రంలో ఎలా చెయ్యి మునిగిపోతుందో అలా విభూతిలో చెయ్యి మొత్తం మునిగిపోయింది, కంప్లీట్లీ డిప్డ్ ఇన్ విభూతి. అండ్ నాకు నెక్స్ట్ డే తర్వాత ఈ చేతిలో మళ్ళీ వాపు రాలేదండి. సో ఆర్థరైటిస్ పేషెంట్స్ కి కంపల్సరీ ఇక్కడంతా వాపు వస్తుంది వెన్ దే హ్యావ్ ఆర్థరైటిస్. టిల్ డేట్ నాకు ఆ లెగ్ వరకే ఉంది, వాట్ ఎవర్ దట్ లెగ్ ఇస్, అది ఇంకా పోలేదు, ఇంకా ప్రాబ్లం ఉంది, ఐ స్టిల్ లింప్. ప్రాబబ్లీ అ పార్ట్ ఆఫ్, ఐ డోంట్ నో ఏ బర్త్ నుంచి ఏది క్యారీ ఫార్వర్డ్ అవుతుందో, ఐ అక్సెప్ట్ దాట్. బట్ అట్లీస్ట్ స్వామి హెస్ హెల్ప్ మీ టు రిడ్యూస్ దిస్. టాక్ టు స్వామి అని డైలీ, స్వామి ఈ రోజు నాకు ఇది ఛాలెంజ్ ఉంది స్వామి, ప్లీజ్ గైడ్ మీ. టాక్ one-on-one టు స్వామి, గివ్ మీ అన్ ఆన్సర్ స్వామి, ఐ వాంట్ అన్ ఆన్సర్. నేను స్వామితో ఫైట్ చేస్తాను. దేర్ ఆర్ టైమ్స్ నేను అలిగి కూర్చుంటాను స్వామితో. సో యువర్ రిలేషన్షిప్ విత్ స్వామి షుడ్ బి సో స్ట్రాంగ్ దట్ ఓకే ఈమె అలిగిందా, ఓకే ఐ హ్యావ్ టు గివ్ ఎన్ ఆన్సర్, ఇతను అలిగేరా ఐ హ్యావ్ టు గివ్ ఎన్ ఆన్సర్ అని స్వామి విల్ మెల్ట్. ఆయన మెల్ట్ అయ్యేలాగా యూ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు హిమ్. యూ సీ యూ విల్ గెట్ ఎన్ ఆన్సర్ ఫర్ ష్యూర్. సరే Sairam sister, thank you very much. Nalini garu, you go ahead, closing remarks and Asatoma Sadgamaya and Shanti Mantram. Sairam. Sairam Kiran garu, Sandeep ఏదో అడగాలనుకుంటున్నాడు. సందీప్, ఇంకెవరైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? సైరామ్, నాకు ఒక క్వశ్చన్ ఉంది. Sairam, Nalini garu, if we go on allowing questions, the time last one question. Okay. Continue amma. Sairam, Anamika akka. So, you know, final year students exams అవ్వడానికి వెయిట్ చేసి అండ్ చాలా మంది వాళ్ళ గ్రాడ్యుయేషన్ అబ్రాడ్ లో చేయాలి అని, బట్ డ్యూ టు ద కరెంట్ సిచ్యువేషన్స్ దే హ్యావ్ ఇంకా వేరే చోట అయితే చదువుకోవడానికి లేదు కదా. సో అండ్ యాక్చువల్లీ నాకు నా ఎక్స్పీరియన్స్ అది, నాకు అబ్రాడ్ లో నా గ్రాడ్యుయేషన్ I couldn't move forward and I feel so defeated. I feel nothing to do. అన్నమాట కంప్లీట్లీ. నేను ఏం చేయాలి నెక్స్ట్ అనేది ఇస్ అ క్వశ్చన్ మార్క్ టు మీ. Hello? Your voice was breaking, but whatever I get is like you were supposed to go abroad for your further studies, but in the scenario you're not understanding what to do, right? And I feel so demotivated. Right. Okay, Nana. What's your name? Komali. I'll tell you, Komali, there are so many people who do not have jobs. Overnight, వాళ్ళకి jobs నుంచి పీకేశారు. There are so many people, okay? So, and అది కాకుండా వాళ్ళకి ఆల్రెడీ ఈఎంఐస్, వాళ్ళ ఇంటి అంటే ఇల్లు కొన్నారు, ఆ లోన్స్ వాళ్ళ తల మీద ఉన్నాయి. అండ్ అది కాకుండా వాళ్ళు కార్ కొన్నారు, ఆ కార్ లోన్స్ వాళ్ళ తల మీద ఉన్నాయి. పిల్లల ఎడ్యుకేషన్ లోన్ వాళ్ళ తల మీద ఉంది. ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి తల మీద. అండ్ దానికి తోడుగా ఉద్యోగం లేదు, ఫ్యామిలీని చూసుకోవాలి, ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ తల మీద ఉంది. వాళ్ళతో కంపేర్ చేస్తే లక్కీ దట్ యు డిడ్ంట్ గో అబ్రాడ్ యాజ్ ఆఫ్ నౌ. వెళ్ళుంటే ఇటు కాకుండా అటు కాకుండా యు వుడ్ హావ్ బీన్ జస్ట్ స్టక్. ఏం చేయాలి అని యు వుడ్ నాట్ నో, రైట్? బికాస్ it's like you've gone to a country, unknown people, friends leru, unknown language, side devotees telidu. Till you get acquainted, you are not able to move out because of COVID situation. So you're so lucky that each time you have not gone abroad. You are still in your home country, but at least తెలిసిన వాళ్ళు ఉన్నారు. కష్టాలు చెప్పుకోవడానికి ఒక ఇండియన్ ఫేస్ కనిపిస్తున్నది. Can you, like, I know some of my relatives who have gone abroad, అండ్ వాళ్ళకి ద మినిట్ దేవ్ గాన్, ఈ కరోనా సిచ్యువేషన్ వల్ల అటు జాబ్ హ్యాంగింగ్ లో ఉంది, ఎడ్యుకేషన్ హ్యాంగింగ్ లో ఉంది. ఫారెన్ కంట్రీ ది డోంట్ నో, ఎవరికి కష్టం చెప్పుకోవడానికి ఎవరు లేరు. మనిషి కనిపిస్తే కూడా దే కాంట్ మూవ్ అవుట్. ఇండియన్ కమ్యూనిటీని అంటే వెళ్ళి ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళని కూడా కలవలేకపోతున్నారు. సో యూఆర్ ఇన్ అ బ్లెస్డ్ సిచ్యువేషన్ అనుకోవాలి యాజ్ ఆఫ్ నౌ, బికాస్ యు ఆర్ స్టిల్ ఇన్ యువర్ మదర్ ల్యాండ్, యు ఆర్ స్టిల్ సేఫ్. ఐ అండర్స్టాండ్ వీ హ్యావ్ డిప్రెషన్. మాకు ఈ రోజు ఉంటుంది జాబ్, రేపు ఉంటుందో లేదో తెలీదు. వీఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్.
వీఆర్ గాన్ కేస్ ఈ రోజు రేపో వీఆర్ గాన్ అని ఆ పొజిషన్ లో ఎవ్రీ డే వీఆర్ గోయింగ్ టు వర్క్. అంటే ఎవ్రీ డే వీఆర్ వర్కింగ్, రేపు గెట్ అవుట్ చెప్పేసా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్, ఇంకా రాక్కర్లేదు. అటువంటి అంటే ఇక్కడ మెడ మీద కత్తి ఉంది, వీ డోంట్ నో ఇటో అటో, బట్ వీ స్టిల్ వర్కింగ్. సో యాజ్ ఆఫ్ నౌ sometimes just give, maybe life wants you to take a break. ఈ టైంలో what can you do? Like trust me, నేను ఈ సిచ్యువేషన్ 3 సర్టిఫికేట్ కోర్సెస్ కంప్లీట్ చేసుకున్నాను. ఐ హావ్ డన్ 3 సర్టిఫికేట్. నాకు అవసరం ఏం లేదు, లైక్ ఐఎమ్ ఆల్రెడీ 46. ఈ ఏజ్ లో నన్ను వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్, హౌ మచ్ యూ హావ్ స్టడీడ్ అని అడగరు. బట్ అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్, why to waste time అని I have done 3 certificate courses. Do some, there are free Coursera కి వెళ్తే there are some courses which are free also. అటువంటి కోర్సెస్ తీసుకొని do some certificate course, you'll feel so good about yourself that oh, I have passed in this exam, I have done this exam. Try to do a sudoku, try to do a crossword puzzle, appreciate yourself. Wow, I am fantastic, nenu idi cheyagaliyani. Appreciate yourself, tell nenu ela unnanu, I am very good at this. I will maybe teach some student how to do it. Nenu vellalekpotunanu abroad, maybe I'll prepare some student how to study for GRE, how to study for TOEFL. Nenu vallaki help chestanu. Ee attitude koncham marchukoni, can I help someone? Can I be of use to somebody because I have gained knowledge? What are the homeworks to do abroad ki ellalante? What are the forms which should be ready? Ye vidhanga apply cheyali, enni application forms, ela fees pay cheyali? I can probably help somebody. You've already done a lot of homework, lot of background. Yeah, you should guide somebody, be a guide now to somebody. Do that. Okay Nana? thank you okay. Sairam akka. Sairam. One last question, but this is the last one. I will ask. ఒక సందీప్ అని ఒక బాబు పంపించాడు, అది ఆఫ్ చేసి. మై బాల వికాస్ గురు టోల్డ్ మీ డోంట్ టెల్ వర్క్ టు మౌత్, టెల్ వర్క్ టు హ్యాండ్స్, అంటే సర్వీస్ తో. బట్ nowadays some members in organization saying we have to tell work to mouth also. While doing service, some members saying, why you are serious, you have to talk and as well as service అని అడుగుతున్నాడు. తనకి ఆన్సర్ చెప్తారా? యాక్చువల్లీ నాకు ఈ పార్ట్ అర్థం కాలేదు. వాట్ ఈస్ వర్క్ టు మౌత్, వర్క్ టు హ్యాండ్, వాట్ ఎగ్జాక్ట్లీ డస్ దట్ మీన్? అంటే నోటికి సాయిరామ్ అండి, నేను కరెక్ట్ గా అర్థం చేసుకుంటే నోటికి పని చెప్పాల్సి వస్తుంది, కానీ చేతులకు చెప్పాలి కదా, సర్వీస్ చేయాలి. ఎక్కువ మంది మాట్లాడుతూ ఉన్నారు వర్క్ చేసేటప్పుడు, సీరియస్ అవుతూ ఉన్నారు అని అంటున్నారు. రైట్. యాక్చువల్లీ నేను చూసాను, లైక్ మనము ఒకే ఫ్యామిలీలో ఉన్నా కానీ యాజ్ ఐ వాజ్ స్టడీయింగ్ సమ్ టైమ్ బ్యాక్, నేను మా సిస్టర్స్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యోగా చేస్తుంటానని చెప్పాను కదా. సో సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్, మా ఇద్దరు అక్కలు టక 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 నాన్ స్టాప్ మాట్లాడుతుంటారు యోగా చేస్తున్నప్పుడు. వేరే అంటే అది తప్పు అని చెప్పను, బట్ దే హ్యావ్ సమ్ డిస్కషన్. ఎందుకంటే ఈ కాల్ తర్వాత వాళ్ళు వాళ్ళ పనిలో బిజీ అయిపోతారు, వాళ్ళకి టైం దొరకదు. సో దే ఆర్ క్వైట్ బిజీ, కట మాట్లాడుతుంటారు. వేరే నేను చేస్తున్నప్పుడు నాకేంటంటే అర్లీ మార్నింగ్ అప్పుడే లేచి ఉంటాను, ఇంకా నిద్ర మొత్తం సగం ఉంటుంది. సో ఐ డోంట్ ఫీల్ లైక్ టాకింగ్ సో మచ్ ఎర్లీ. మాట్లాడుతాను బాగానే, బట్ అట్ దట్ టైమ్ ఎర్లీ మార్నింగ్ ఐ డోంట్ ఫీల్ లైక్ టాకింగ్ సో మచ్. బట్ కెన్ ఐ కరెక్ట్ దెమ్? Can I say don't do this? I cannot correct them. So one thing is, all 5 fingers are not same ani telusukovali. So if my Balvikas guru has told me that yes, service is more important, we should talk less, certainly she is right, I will follow her. If others follow or not, I am not answerable for that. Vallu follow cheyaledante I have to accept. It is them, వాళ్ళ బిహేవియర్ అలాంటిది, వాళ్ళు రాంగ్, వాళ్ళు తప్పు అని చెప్పను. It is how they are made like that. So let me not judge them. It's okay. Have I done what my guru has asked me to do? Do I feel good by following my guru? I feel very nice. If my Balvikas guru tells me, Anamika, talk less, work more, pani service cheyali, తక్కువ మాట్లాడాలి, ఐ ఫీల్ గుడ్. కానీ అదే సమితి మెంబర్స్ ఏంటి అనామిక మాట్లాడలేదు, కొంచెం మాట్లాడుతూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ చేయొచ్చు కదా అని అంటే, యా ష్యూర్ అని సే, యా ష్యూర్. ఒక భజన్ పాడే, ఎట్ ద మోస్ట్ సింగ్ భజన్, సో దట్ సమితి మెంబర్స్ ఆర్ ఇంప్రెస్, బట్ ఎట్ ద సేమ్ టైం మెయింటైన్ యువర్ సైలెన్స్. సో ఆ సిచ్యువేషన్ ని చాలా డెలికేట్ గా హ్యాండిల్ చేయాలి. యూ షుడ్ బి స్మార్ట్ ఇనఫ్ టు హ్యాండిల్ ది సిచ్యువేషన్. అంటే స్మార్ట్నెస్ లో స్వామి, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ వన్ ఎగ్జాంపుల్ హౌ స్వామి ఒక ఏ సిచ్యువేషన్ అయినా స్వామి ఎంత స్మార్ట్ గా హ్యాండిల్ చేస్తారో చెప్తున్నాను. వీ షుడ్ ట్రై టు ఫాలో దాట్. ఒకసారి దేవేగౌడ, హీ వాజ్ అ పొలిటీషియన్.
అప్పుడు కర్ణాటక చీఫ్ మినిస్టర్ అన్నమాట. సో అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కర్ణాటకలో. అండ్ దేవేగౌడ న్యూ దట్ ఈ ఎలక్షన్ లో హీ విల్ నాట్ విన్, 100% హీఈస్ నాట్ గోయింగ్ టు విన్ అని దేవేగౌడకు తెలుసు. సో అప్పుడు ఏం చేయాలి, ఎంత క్యాంపెయినింగ్ చేసినా అది పనికి రాదని పరిగెట్టి స్వామి దగ్గరికి వెళ్ళాడు. పరిగెట్టి స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ప్లీజ్ ఈ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, ఐ వాంట్ టు విన్, నేను చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక అవ్వాలి, స్వామి ప్లీజ్ బ్లెస్ మీ అని స్వామి దగ్గర వెళ్ళి చెప్పాడు. అప్పుడు స్వామి చక్కగా నవ్వుతూ చాలా ఈ సిచ్యువేషన్ ని చూడండి ఎలా హ్యాండిల్ చేశారు స్వామి, చాలా డిప్లొమాటిక్ గా. చూడు దేవి కూడా, ఎప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి ఇది పర్మనెంట్ డెసిగ్నేషన్, ఇదే బెస్ట్, దీనికి ఫిక్స్ అయిపో అని చెప్పారు. అంటే నువ్వు గెలవవు, యువర్ వేస్ట్, ఈ క్యాంపెయినింగ్ పనికిరాదు అని అవన్నీ చెప్పకుండా ఎప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి పర్మనెంట్ డెసిగ్నేషన్ ఇదే యాక్సెప్ట్ చేసుకో అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో మనం కూడా సిచ్యువేషన్ ని చక్కగా డిప్లొమాటిక్ గా హ్యాండిల్ చేస్తూ ఒకళ్ళని హర్ట్ చేయకుండా, వాళ్ళు మాట్లాడమంటున్నారంటే ఒక భజన పాడేద్దాము, భజన పాడుతూ మళ్ళీ సైలెంట్ గా మన బాల్ వికాస్ టీచర్ చెప్పినట్టు ఫాలో అవుతూ వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటాము. సాయిరామ్ అక్క, చాలా థ్యాంక్స్ అక్క. మనం సెషన్ అనుకున్నది యూత్ కోసము, బట్ మీరు బాల వికాస్ పిల్లల దగ్గర నుంచి, బాల వికాస్ పేరెంట్స్ దగ్గర నుండి, చిన్న పిల్లలు, యూత్ పిల్లలు, సీనియర్ సిటిజన్స్ అందరి క్వశ్చన్స్ కి చక్కగా ఆన్సర్ చేశారు, మా సందేహాలన్నీ తీర్చారు. చాలా థ్యాంక్స్ సాయిరామ్. మనము అసతోమ సద్గమయ చెప్పుకొని వైండ్ అప్ చేసుకుందాం. మీరు చెప్పండి అక్క. ఓకే ఓకే అక్క. असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगमया। ओम शांति शांति शांति। साईराम। जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय। साईराम अंदर की साईराम। साईराम sister, your permission, if it is allowed, I can share your email to all these participants. If any more questions, they can email it to me. Oh yes, please, sure. Ala cheyandi. Sure. Thank you. Sairam.